श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। ఈ సాయి సన్నిధి శ్రీ రాధాకృష్ణయ్య గురించి మాస్టర్ గారు మనకి వివరించి తెలుసుకుంటూ ఉన్నాం. అంటే చిన్న వయసులోనే బాబా దగ్గరికి, అంటే భర్త చనిపోవటం వల్ల ఆవిడ ఆధ్యాత్మిక ఇదిగా ఉండి ఆధ్యాత్మిక జీవనం గడుపుతూ చిన్నప్పటి నుంచి కృష్ణ భక్తురాలు అవటం వల్ల ఆవిడ్ని అందరూ ఎక్కువగా రాధాకృష్ణ నామం చెప్పించడం వల్ల ఆవిడ్ని రాధాకృష్ణ అయ్యి అని పిలవటం జరిగింది. అయితే బాబా యొక్క సన్నిధిని చిన్నగా ఒక సంస్థానంగా మార్చడంలో ఆవిడ ఎంతో ఇది చేసింది, కృషి చేసింది. అన్నిటినీ సేకరించటం, బాబా నడిచే వీధుల దగ్గర నుంచి అన్ని శుభ్రపరిచి బాబాకి ఎండ తగలకూడదని అక్కడ ఈ ఇనుప చువ్వలు నాటించి లతలతో ఉండే చెట్లు అంతా అక్కడ పెంచి రోజు విత్తనాలు నాటించి రోజు నీళ్లు పోయించి అందరికీ పనులు డెలిగేట్ చేసి చేయించడంలో ఆవిడ బాగా సామర్థ్యం ఉన్న వాళ్ళలాగా కనపడుతూ ఉన్నారనమాట. అందుకే మాస్టర్ గారు అంటున్నారు, బూటీ లాంటి వాళ్ళు సైతం ఆవిడ ఒక మాట చెప్తే మళ్ళీ ఇంకా ఎదురు ప్రశ్నించేదే ఉండదట. ఇది చేయటం అంటే చేయటమే. కానీ ఆశ్చర్యకరమైనది ఏంటంటే బాబా ఎదురు పండించేవారు కదా ఆవిడ్ని. బాబా లేనప్పుడు వెళ్ళి మసీదు శుభ్రం చేయటమైనా, అసలు అది చావడని ఏ పనులైనా కానీ బాబాకి ఎదురుపడకుండా చేయటమేనట. ఒకసారి ఎప్పుడు ఎదురుపడినా కానీ బాబా అరిచారు అని. అయితే ఆవిడ చేత ఎంతో గొప్పగా ఆధ్యాత్మ సాధన చేయించారు బాబా. ఆవిడ ఇంటిని కూడా శాల అని అనేవారు. బాగా పరిపక్వత కలిగిన భక్తులు వచ్చినప్పుడు మాత్రమే అక్కడికి వెళ్ళమనేవారట. అంతే తప్పించి ఎవరిని పడితే వాళ్ళని పంపించేవాళ్ళు కాదు. అంటే ఎవరికైతే ఆధ్యాత్మిక సాధన చేయడానికి వీలవుతుందో, కొన్ని బలహీనతలు జయించారో అలాంటి వాళ్ళని అక్కడికి పంపించేవారు బాబా. అట్లా ఎంతోమంది వెళ్ళి అక్కడ ఆ దగ్గర గమనించిందంటే ఆవిడ ఎంతో గొప్ప సాధకురాలు. బాబా యొక్క సేవలో ఎన్నో అంటే ఎదుటి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో కూడా తెలుసుకోగలిగే స్థాయిలో ఉండి అట్లాంటి స్థాయికి వచ్చిన భక్తురాలు. అయితే ఆవిడ మాట బాగా కఠినంగా ఉండేదట. చిన్న తప్పు చేసినా కానీ ఒప్పుకునేవాళ్ళు కాదు. మంచి తారకాడు చెప్తూ ఉన్నారు, బాబా ఎందుకు పంపించారా ఇక్కడికి, ఎవడేమో ఇంత స్ట్రిక్ట్గా ఉంటుంది, ఏ చిన్న తప్పు చేసినా కానీ కఠినంగా ఉంటుంది, ఎలా ఉండాలనుకుందట. కానీ అక్కడ ఉండి ఆవిడ యొక్క జీవితాన్ని గమనించిన తర్వాత బాబా ఎందుకు ఇక్కడికి పంపించారు అనేది అర్థమైంది. అంటే మనం కాలేజ్కి వెళ్ళాలి, యూనివర్సిటీకి వెళ్తాం, వెళ్ళే వరకు కాలేజ్కి వెళ్ళాలనుకుంటాం. వెళ్ళి ఫస్ట్ క్లాస్లో ఏం అర్థం కాకపోతే ఎందుకు వచ్చేవారో బాబు ఇక్కడికి అనుకుంటాం. అదే కొన్నాళ్ళు అర్థమైన తర్వాత ఇది మన లైఫ్కి అవసరం అని తెలిసిన తర్వాత ఓహో ఎందుకు మనం చదువుకోవడం అన్నప్పుడు దాంతో మనకి ఇది పెరుగుతుంది. కానీ లేకపోతే ఎందుకు వచ్చాం, ఏదో కాలేజీలో ఏదో ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది అనుకొని వచ్చాం, క్లాస్ తర్వాత క్లాస్ అర్థం కానీ చెప్తున్నారు అంటారు. అంటే ఇక్కడ కూడా ఈవిడ పాపం అట్లానే ఫస్ట్ భయపడినప్పటికీ కూడా, అంటే ఆవిడ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఆవిడ ఎంత సాధకురాలో ఆవిడ కూడా చూడండి, కేవలం బాబా పంపించే ఒక రొట్టె వాటినే ప్రసాదంగా తీసుకోవటమే తప్పించి మిగిలిన సమయం అంతా సాయి సేవ, సాయి నామస్మరణ. అంటే ఎందరో భక్తులకి సాయి వాళ్ళు ఆరాధించే దేవతలుగా దర్శనమిచ్చారు కనుక ఈవిడికి కూడా కృష్ణ దర్శనం ఇచ్చుంటారని అందరూ నమ్ముతూ ఉన్నారు. అయితే ఆవిడ ఎవరికి చెప్పేవాళ్ళు కాదు ఏ విషయాలు కూడా. అందుకని సాయి ఎప్పుడు ఎట్టి విచిత్ర ఆదేశం పంపించినా కానీ ముందుగానే ఆయి దానికి తగిన ఏర్పాట్లు చేసేది. అప్పుడు తనకి శ్రీమతి తారకాడు కనిపించిందట. తనకు ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వడానికే సాయి తనను ఆయి ఇంట ఉంచారని శ్రీమతి తారకాడు గుర్తించింది. రాధాకృష్ణ ఆయన బాబా పట్ల తీవ్రమైన శ్రద్ధాభక్తులతో పాటుగా విశిష్టమైన అధికారము, ఆకర్షణ ఉండేవి. ఆమె ఏదైనా చెప్తే కోటీశ్వరుని బూటీ దగ్గర నుండి అందరూ తల వంచి ఆ పని చేసేవారు. అసలు బాబా నడిచి వెళ్ళే దారిని ఆవిడ ఒక ఆర్చిలాగా చేసి పూలతో అంతా వేసి, అంటే బాబాకి ఎండ తగలకూడదని మళ్ళీ వీధిని చెమ్మటానికి పురమాయించి తను కూడా స్వయంగా సేవ చేయటం. చూడండి, మనం ఏమైతే అనుకుంటాం, అక్కడ ఇప్పుడు మనకు అవకాశం ఇస్తే బాబా యొక్క సన్నిధిలో అక్కడ ఆయనకి ఏం కావాలో చూసుకుంటూ ఉంటే ఆయన సేవ అనుకుంటాం. కానీ బాబా నడిచే వీధులు అవి ఎంత భయంకరంగా ఉన్నా కానీ ఇంకా ముందు చూస్తాం. వాళ్ళు ఎంత శుభ్రం చేసేవాళ్ళు అంటే ప్రతి చిన్న సేవ సాయికి, అంటే మనం లోపలే చేయాలి. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తే మన వాళ్ళ దృష్టి ఎలా ఉంటుంది, పైన పోడియం దగ్గరే బాగా కావాల్సిన వస్త్రమో లేకపోతే మాలో ఇట్లాంటివి చేస్తేనే ఆయనకి సేవ చేసామనుకుంటాం. కానీ
బాబా భక్తులకి అవసరమైన ఏ సేవ చేసినా, శుభ్రం చేయడం దగ్గర నుంచి, గిన్నెలు కట్టడం దగ్గర నుంచి, లేకపోతే ప్లేట్లు తీసేయడం దగ్గర నుంచి ఏదైనా ఆ సేవలో భాగమే. ఆధ్యాత్మిక సాధనలో ఎన్నో మెలకువలు తెలిసిన వివేకి రాధాకృష్ణ నిత్యము సాయి సన్నిధిలో నివసించే భక్తులకు ఎదురయ్యే ప్రమాదాలు గుర్తించి భక్తులు వాటిని నివారించుకునే సాధనాలు ఏర్పరిచింది. మనం గత వారం చెప్పుకుంటూ అంటే ఏంటి, ఎంతటి మహనీయుడైనా రోజు మనం వెళ్తూ ఉంటే అనిపిస్తుంది మనలాంటి వారే అనిపిస్తుంది. మొదటి రోజు వెళ్ళినప్పుడు అబ్బా ఎంతటి మహనీయుడు చూడగలిగాం అనుకుంటారు. రెండవ రోజు, మూడవ రోజు, నాలుగవ రోజు అతి పరిచయంలో ఏమవుతుంది, వాళ్ళు చేసేవి గమనిస్తూ ఉంటారు. లేకపోతే ఆయన కూడా మనలాగే ఉన్నారే, మనలాగే మాట్లాడుతూ ఉన్నారే, మనకంటే కాఫీ పిచ్చి, ఆయన కూడా 4కే కాఫీ అడుగుతున్నారు, ఇలా అనిపిస్తూ ఉంటుంది. ఆయన చేసే గొప్ప పనులు లేకపోతే సృష్టి మొత్తం ఆయన ఆధీనంలో ఉంది అనే విషయం మనకు గుర్తురాదు. మనం ఏం చేస్తూ ఉన్నంటే మనం అలాంటి స్థితిలో ఉన్నాం కనుక మహనీయుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనకు కూడా అట్లానే అనిపిస్తుంది. అందుకని అవన్నీ అట్లాంటి ఏమరపాటు కలగకుండా ఆయన ఎంతటి మహనీయుడో మన్నించి ఇప్పుడు మనం పూజలో మాస్టర్ గారు అంటారు, ముందు చదివే శ్లోకాలకు అర్థం ఏంటి, ఆయన గొప్ప స్థితిని తెలుపుతుంది. మనం ఏ స్థితిలో ఉన్నాం మనం తెలుసు కదా, ఆ స్థితిని గుర్తించి మనం ఒకసారి గుర్తు తెచ్చుకొని ఆయన ఆ సేవ అర్పిస్తూ ఉన్నాం. అట్లాగా అందుకని జనాలందరూ ఇట్లా జారిపోకుండా ఆ విషయాన్ని మర్చిపోకుండా ఉండేందుకు కొన్ని సాధనాలు ఏర్పరిచింది. సాయి సంపూర్ణమైన భగవదవతారమైన భక్తులతో సామాన్య మానవుల్లా మెసలుకొనేవారు. అంటే ఎంత సామాన్యంగా ఉండేవారు అంటే అవసరమైతే ఎదురు భక్తులు పాదాలు పట్టుకొని కూడా ఆయన జయదేవ జయదేవ అంటూ నీకు నాకు ఏం తేడా లేదు, నేను నీలాంటి వాడినే అని అంత సామాన్యంగా. బాబా మీరు కింద పడుకోవద్దు, మీకు చక్క సమర్పిస్తాను పడుకోండి అంటే మల్సాబాది కింద పడుకున్నాడు, ఆయనకి నేను ఇక్కడే పడుకుంటా అంటున్నారు. అంటే ఎంత అత్యంత సాధారణం, నిరాడంబరత. చూసేవాడికి నిజమే ఏం చెప్పింది అనిపిస్తుంది. ఒకడు బాబా అన్నాడు అనుకోండి, మీరు నన్నేది మీ వల్లే నేను దేవుడిని అయ్యానంటే నిజమే కదా అనిపించేంత సామాన్యంగా చెప్పేవాడు. అందుకని అట్లాంటి ప్రమాదం లేకుండా ఉండటం కోసం కొన్ని సాధనాలు ఏర్పరిచింది. అతి పరిచయం వలన భక్తులు వారి దివ్యత్వాన్ని మరచి వారి సన్నిధిని సద్వినియోగపరుచుకోలేకపోయే ప్రమాదం ఉన్నది. శ్యామ కూడా పరితపించాడు, అయ్యో బాబా ఉన్నప్పుడు నేను ఆయన్ని ఇంతగా సేవించుకోలేకపోయినప్పుడు అంత గుర్తించలేకపోయాను. ఆయన ఎంత ప్రేమగా చేస్తూ ఉన్నా అంటే పొందాల్సినంత పొందలేదు అనేది ఎప్పుడు తెలుస్తుంది, మన దగ్గర ఎప్పుడు అందుబాటులో ఉందనుకోండి దాని విషయం తెలియదు. అది అందుబాటులో జారిపోయిన తర్వాత గొప్ప విషయం తెలిసిన తర్వాత మాస్టర్ గారితో తిరిగిన వాళ్ళందరూ చెప్పేది అదే, మాస్టర్ గారు అంటే ఏదో బాబా ప్రచారం చేస్తారు గొప్ప ఇది అనుకున్నాం కానీ సాక్షాత్తు ఆయన భగవంతుని తెలియదండి, తెలిస్తే ఉపయోగించుకునే వాళ్ళం అంటారు. గురువు ఎప్పుడు నేనే భగవంతుని చెప్పడు, మన అనుభవాన్ని బట్టి గుర్తించాలి. మనం ఇప్పుడు ఏమనుకుంటాం, చాలా మంది మాస్టర్ గారిని ఫాలో అయ్యే వాళ్ళు కూడా మేము కూడా మాస్టర్ గారు లాగే ఆయన రాజుని చెప్పగలుగుతున్నాం కదా, మేము మాకు మాత్రం ఏం తక్కువ అనుకుంటారు. కానీ ఇందాక అనుకున్నట్టు గురువు అంటే విశ్వమంతా తానే అనుభవం మనం ఇవ్వగలమా? ఆయనలాగా గురువుని సేవించామా? ఎలాంటివి గుర్తుండవు. బాబాలు ఏదో చెప్పారు మాస్టర్ గారు, మనం కూడా చెప్తున్నాం. అంటే ఎంత వ్యత్యాసం ఉంటుంది. ఆ స్వరూపం ఆయన అయ్యుండి చెప్తున్నారు కనుకే ఎంతో మందికి అక్కడ ఆయన మాస్టర్ గారు బాబాగా దర్శనం ఇచ్చేవారు. వాడికి నాకు భేదం లేదు, వాడి నాకు పరిచయం చేయడం ఏంటని బాబా అంటున్నారు. కనుక అతి పరిచయం వలన శ్రద్ధని కోల్పోయే ప్రమాదం ఉన్నది. నిజానికి స్థానికులందరూ కాలగతిలో ఇట్టి అశ్రద్ధకు లోనై బాబా వద్ద నిత్యము సమకూడే డబ్బుపై ఆశతో ఎంతో హీనంగా ప్రవర్తించారు. మనం సాటి అధ్యాయంలో చదువుకున్నప్పుడు సాయి సన్నిధిని ఎంత ఘోరంగా అక్కడికి వచ్చే వాళ్ళందరూ పైగా అక్కడ లోకల్స్ తోటి కలిసి బాబా దగ్గరికి వచ్చే పదార్థాలు, నైవేద్యాలు, లేకపోతే డబ్బు, ఇవన్నీ కాజేయాలి. ఆయన పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వచ్చినవన్నీ పనిచేస్తూ ఉన్నా కానీ తర్వాత కొంత డబ్బు అక్కడ పేదలకు పంచడానికి, పండుగలప్పుడు చేయడానికి వీళ్ళకి ఇస్తూ ఉన్నా ఈ సాటితో గొడవ పట్టడానికి కూడా కారణం అదే అని మనం తెలుసుకున్నాం. అంటే ఏంటి, తర్వాత పేదలకు ఉపయోగించాలని బాబా చేస్తూ ఉంటే మాకు వచ్చే దానిలో తగ్గుతుంది నీకు ఇవ్వటం వల్ల అని చెప్పి సాటిని కూడా ఎట్లా కొట్లా అక్కడి నుంచి వెళ్ళగొట్టాలని ఇంత చేశారనమాట. అందుకని అంత హీనంగా ప్రవర్తించారు. మనం ఏమనుకుంటున్నాం ఇవాళ, అదే సాయి సన్నిధి ఇప్పుడు లభిస్తేనా అసలు మన జీవితాలే సార్థకం అయిపోతే బాబా దర్శనంతో
ఒక్కసారి దర్శనం చేసుకునేవాళ్ళం అని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ ఆ రోజున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, అక్కడికి వెళితే అతి పరిచయం వలన అంతటి మహనీయుడి నుంచి పొందాల్సింది మన జీవితాన్ని సార్థకత అనుకోకుండా ఆయన నుంచి ఏది లాక్కోవాలని చూస్తూ ఉన్నారు. అందుకని ఆయన్ని సాయి ఎంతటి వారో హృదయపూర్వకంగా స్మరించి ఆయనతో ఆ ప్రకారమే నడుచుకోవాలి. అందుకే నిత్యము మహావైభవంగా సాయికి సామూహిక పూజ, 4 హారతులు, చావడి ఉత్సవము చేసుకొనటం భక్తులకు సత్సాంప్రదాయంగా ఈమె నెలకొల్పింది. చూడండి గమ్మత్తు. అంటే మనం రోజు వెళ్తున్నాం, బాబా ఏం మాట్లాడట్లేదు, మనం ఆయన పూజించట్లేదు అనుకోండి. ఆయన ఎంతటి వారు గుర్తున్నట్ల, ఎంతటి మహనీయుడో. బాబా మనలాగే ఉన్నారు, ఇప్పుడు భిక్షుకెళ్ళి వచ్చి భోంచేస్తారు అనుకుంటున్నాం. అంతే తప్పించి ఆయన గురించి ఇంకేం తెలియట్లా. ఆయన ఎంత గొప్పవారో తెలియాలంటే ఆయన అలా ఆయన గొప్పతనాన్ని గుర్తించి పూజిస్తూ ఆయన గౌరవించుకున్నప్పుడే మనకు అది ఉంటుంది. అందుకని హృదయపూర్వకంగా స్మరించి ఆయనతో ఆ ప్రకారమే నడుచుకోవాలి. అందుకే నిత్యము మహావైభవంగా సాయికి సామూహిక పూజ, 4 హారతులు, చావడి ఉత్సవము చేసుకొనడం భక్తులకు సత్సాంప్రదాయంగా ఈవిడ నెలకొల్పారు. అదే షిరిడీలోను అన్ని సాయి మందిరాల్లోనూ నేటికి కొనసాగుతుంది. అదే పద్ధతి. 4 హారతులు, ఈ పూజలు, సామూహిక పూజలు ఇవన్నీ కూడా. ఈమెకు కలిగిన ఈ సత్సంకల్పానికి బాబా కూడా ఆమోదముద్ర వేశారు. మనం చూస్తూ ఉంటాం. మామూలుగా ఏది ప్రారంభించినా కానీ బాబా ఒప్పుకునేవారు కాదు. బాబా నిన్ను పూజించుకుంటావయ్యా అంటే ఒప్పుకునేవారు కాదు. నీకు చందనం పెడతామంటే ఒప్పుకునేవారు కాదు. అందుకని వీళ్ళు మనం ఈ వీరులు చూసాం. ఈ పురందరే కానివ్వండి, లేదా రేగే కానివ్వండి, లేకపోతే వీళ్ళందరూ కూడా బాబాని ఎక్కడ పూజించాలో తెలియక మెట్ల మీద పూజించుకొని అర్ధరాత్రి చేసినవి కూడా ఉన్నాయి. అంటే ఏంటి, ప్రత్యక్షంగా ఒప్పుకునేవారు కాదు. కానీ ఈ విషయంలో మాత్రం బాబా ఆమోద ముద్ర వేశారట. అందుకే కృష్ణశాస్త్రి జగేశ్వర్ భీష్మకు ఆయన దివ్యమైన ప్రేరణలు ఇచ్చి, నాకు 5 లడ్డూలు ఇవ్వాలని చెప్పి బాబా ఆయనకి ప్రేరణ ఇచ్చి మరీ ఆ షిరిడి యాత్రలు రాయించుకున్నారు. చూడండి గమ్మత్తు. ముందు స్వప్నంలో దర్శనం ఇచ్చి ఆయనకి ప్రేరణ ఇచ్చి ఇక్కడికి పిలిపించి తెలుసుకునేట్టుగా బాబా గురించి తెలుసుకొని వచ్చేట్టుగా చేసి అక్కడికి వచ్చిన తర్వాత నాకు 5 లడ్డూలు ఇవ్వాలన్నారు. 5 లడ్డూలు వచ్చినాయి, ఇంకేముంది అలవోకగా రాసేస్తాం అనుకున్నాడు. కానీ మళ్ళీ బాబా ప్రేరణ ఇస్తేనే మళ్ళీ అవి కంప్లీట్ అయ్యాయి. కనుక అట్లా ప్రేరణ ఇచ్చి ఆయన స్వయంగా రాయించుకున్నవి. మొదట మేగుని చేత, తర్వాత బాపు సాహెబ్ జోగ్ చేత నిత్యము విధిగా ఆరతులు ఆయనే జరిపించేవారు. అంటే స్టార్ట్ చేయించింది ఆవిడ. అంటే బాబాని మనం పూజించాల్సిన విధంగా, గౌరవించాల్సిన విధంగా గౌరవించుకోకపోతే మనకి అతి పరిచయం వలన, అశ్రద్ధ వలన ఆయన కూడా మనలాంటి సామాన్యుడే, ఏదో కొద్ది శక్తులు ఉన్నాయి చాలా మంది అనుకునేవాళ్ళు. అవి ఏం శక్తులు? ఖండయోగం చేసే ఆయనకి అసలు కొంచెం అనుకోవడానికి ఎలా సాధ్యం? 3 రోజుల పాటు ప్రాణం వదిలేసి మళ్ళీ తిరిగి జీవించడం ఎలా సాధ్యం? అవన్నీ గుర్తుకు రావు. మన ఆశ ఎలా ఉంటుంది? ఆయన దగ్గర నుండి ఎలా తీసుకోవాలి, ఎట్లా కొట్ల వాళ్ళని ఎలాగోలా మాయ చేసి మనం ఎలా కొట్టేయాలని ఆలోచనే ఉంటుంది. కానీ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అక్కడ కూర్చొని ఉన్నాడు. మృత్యువుని జయించిన వాడు, మృత్యువుని అధీనంలో ఉంచుకున్నవాడు. తన పరంగానే కాదు, వేరే మృత్యువుని పొందిన వాడని కూడా ఆయన అవసరమైతే బ్రతికించగలిగి చూసాం. అంటే అక్కడికి వచ్చేసరికి అతి పరిచయం ఎలా పనిచేస్తుంది అంటే ఆ శ్రద్ధని కోల్పోయేట్టుగా చేస్తుంది. అందుకని మనం తిరిగేటప్పుడైనా, నడిచేటప్పుడైనా అక్కడ స్వామివారు ఉన్నారు శ్రద్ధను పెట్టుకోవడం వేరు, అక్కడ ఫోటో ఉందిలే అని అనుకుంటూ వెళ్ళటం వేరు. అంటే ఆ శ్రద్ధను మనకు వచ్చినప్పుడు ఏం చేస్తాం? నడిచేటప్పుడు కూడా జాగ్రత్తగా నడుస్తాం. పిల్లలు అరుస్తూ ఉంటే అరవద్దని చెప్తాం. అలా కాదనుకోండి, రోజు ఉండేదే కదండి, ఇది సామాన్యమే కదా అని మనం ప్రవర్తించామనుకోండి, అదే అది పరిచయం. ఆయన ఏం చెప్తున్నారు? నాకు నా పటానికి భేదం లేదు, నీ ప్రత్యక్షంగా ఉన్నట్లే అంటున్నారు. కనుక అట్లా భీష్మకు ఆయన దివ్యమైన ప్రేరణనిచ్చి ఆరతి పాటలు రాయించుకున్నారు. మొదట మేగుని చేత, తర్వాత బాపు సాహెబ్ జోగ్ చేత నిత్యము విధిగా ఆరతులను జరిపించేవారు. ఎవరు ఆరతికి కాకపోయినా ఆయన ప్రత్యేకించి హెచ్చరించేవారు. అంటే బాబా అడుగుతారు, వాడేంటి రాలేదంటే, బాబా నిద్రపోతున్నాడు, అయితే నేను లేపుతానులే అనేవారు. అంటే ఏంటి, ఏదో కాలక్షేపానికి కాదు హారతలు, స్వయంగా ఆయన ప్రేరణించి రాయించుకునేది. అందుకే మాస్టర్ గారు ఏమన్నారు, మనం ఆయన విధిగా హారతలు శ్రద్ధగా చేసుకోవడం అంత అవసరం అని. పైగా హారతి ఇచ్చినప్పుడు బాబా ఎలా ఉండేవారు? ఆయన చేతులు జోడించి అలా కూర్చుండేవారట. మందబుద్ధులకు అది ఆత్మ ప్రశంసగా తోచవచ్చు, కానీ నిజానికి షిరిడి ఎవరెందుకు వచ్చారో గుర్తుంచుకొని వారిని సార్థకం చేసుకోవాలని మాత్రమే సాయిభావం. ఆయన కాబట్టి చేయించుకుంటున్నారు, ఆయన గురించి ఆయనే చెప్పుకొని చేయించుకుంటున్నారు, ఆయన
ఆరతి చేయమనో, పూజ చేయమనో అని మందబుద్ధులకు అనిపిస్తుంది. ఎందుకని మనల్ని ఎవరన్నా గొప్పగా అంటే సంతోషపడతాం కానీ పక్కన వాళ్ళు అనగానే మనం వెంటనే సహించలేం. వాడికి ఏం కనపడిందో అందులో అంటాం. చూడండి గమ్మత్తు అదే. మనల్ని అంటే మన దగ్గర నిజం ఉన్నా లేకపోయినా ఓహో! వాడికి అట్లా అనిపిస్తుంది. అయ్యే ఉండొచ్చేమో అనుకుంటాం. అదే మహాత్ముల్ని సైతం అలా అన్నా గానీ వెంటనే ఏం వెతుకుదామా అని చూస్తాం. అందుకని మాస్టర్ గారు అంటున్నారు మందబుద్ధులకి అది ఆత్మ ప్రశంసగా తోచవచ్చు కానీ నిజానికి అసలు షిరిడి ఎందుకొచ్చారు మరి? ఆయన మహాత్ముడైనే కదా వచ్చింది. అక్కడికొచ్చి సద్వినియోగం చేసుకోకుండా కాలక్షేపం చేసే పనైతే ఉపయోగం లేదు కదా! కనుక ఎవరు ఎందుకు షిరిడి వచ్చారో గుర్తుంచుకొని వారది సార్థకం చేసుకోవాలని మాత్రమే సాయిభావం. మాస్టర్ గారు కూడా తన రచించిన గ్రంథాల గురించి అదే చెప్పారు. ఆయన వచ్చిందే మనకి ఈ మార్గాన్ని అందించి మనల్ని ఉద్ధరించడానికి. మనవాళ్ళు ఏమనుకుంటారు ఆయన రాశారు కాబట్టి లీలామృతం చదవమంటున్నారు, ఆయన రాశారు కాబట్టి గురుచరిత్ర చదవమంటున్నారు అనే ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారు. మరి మనలాగా పెద్ద పెద్ద భవనాల్లో నివసించలేదే. అత్యంత సామాన్యంగా ఆయనకొచ్చేవన్నీ కూడా అవి స్టూడెంట్స్‌కి గానివ్వండి, లేకపోతే మాస్టర్ గారి దగ్గరికి వచ్చిన వాళ్ళని డబ్బులన్నిటిని కడుతూ ఎవరెవరైనా కట్టి ఆయన వాళ్ళు కట్టకపోతే మళ్ళీ అవి కట్టుకుంటూ అలాంటి వాళ్ళని మనం ఏమంటాం ఆయన రచించారు కాబట్టి అవి చదవమంటున్నారు అనేవాళ్ళు కూడా భయంకరంగా ఉన్నారు. అందుకని మాస్టర్ గారు ఒక చోట చెప్తారు. నలుగురికి శ్రేయస్సు కరగాల్సిన దాని కోసం చేసిన పని ఇది. కాబట్టి దీన్ని పాడు చేయొద్దని కూడా అంటారు. నేను రాశానని చెప్పట్లేదు అని. అంటే ఇక్కడ కూడా బాబా తనని పూజించమని లేకపోతే ఇప్పుడు ప్రేరణ ఇచ్చి ఆరతులు రాయించుకున్నారు అంటే ఆయనే పూజించమని చెప్తున్నారా అని మనం చూస్తూ ఉన్నాం. ఒరే నన్ను పూజించండి అని ఎక్కడల్లా వెళ్ళి స్తంభాన్ని పూజించుకో అన్నారు. కనుక ఇది ఆత్మప్రశంసగా తోచవచ్చు కానీ నిజానికి షిరిడి ఎవరెందుకు వచ్చారో గుర్తుంచుకొని వారది సార్థకం చేసుకోవాలని మాత్రమే సాయిబాబా. గురు పౌర్ణమికి అదే చేశారు, వ్యాస పౌర్ణమికి. మేనతాయిని ప్రసవ వేదనను రక్షించడానికి బాబా ఉచితో పాటు ఆరతి సాయిబాబాను ఆరతి పాటలు కూడా వ్రాయించి పంపారు. ఆరతి సాయిబాబాను ఆరతి పాట కూడా వ్రాయించి పంపారు. సాయి తమకు తమ పటానికి భేదం లేదని ఎన్ని నిదర్శనాలు ఇచ్చినా అది చదివాక కూడా మనకట్టి శ్రద్ధాభక్తులు క్రమంగా సన్నగిల్లే ప్రమాదం ఉన్నది. మనం ఎన్నిసార్లు రోజు అనుకుంటాం బాబా వైపు నుంచి ఆయన అనుభవాలించారు, ఆయనకి ఆయన పటానికి భేదం లేదని. పూజ చేస్తూ ఏమైనా మర్చిపోతే ఈరోజు మర్చిపోయేవని గుర్తు చేసేవారు. తాంబూలం మర్చిపోతే తాంబూలం సమర్పించలేదే అన్నారు. రోజు ఇంట్లో నైవేద్యం పెట్టేవాళ్ళు పెట్టకపోతే ఇప్పుడే ఇంటికి వెళ్ళొచ్చాను తలుపులేసి ఉన్నాయి, అయినా లోపలికి వెళ్తే నైవేద్యం ఏం పెట్టలేదు అంటున్నారు. అంటే ఎవరన్నా పెట్టినా చెప్తున్నారు, పెట్టకపోయినా చెప్తున్నారు, భేదమే లేదని చెప్తూనే ఉన్నారు. ఎన్ని లీలలు వింటూ ఉన్నా మనం ఎన్నిసార్లు వాటిని విన్నా కానీ అట్లాంటి నిదర్శనం ఇచ్చినా కానీ అది చదివాక కూడా మనకట్టి శ్రద్ధాభక్తులు క్రమంగా సన్నగిల్లే ప్రమాదం ఉన్నది. వీటన్నిటికీ పరిష్కారం రాధాకృష్ణ ఈ ఆనాడే మనకి అందించింది. 4 పూటల హారతి చేసుకోవటం, పూజ చేసుకోవటం. లౌకిక తలంపులతోనూ భావాలతోనూ మలినమైన మన మనస్సులు ఆరతులను కూడా యాంత్రికంగా చేసే ప్రమాదం ఉన్నది. ఎందుకని మనదంతా బిజీ స్కెడ్యూల్, మనకి అది తప్పించి అన్నీ ముఖ్యం. ఆ సమయంలో కూడా మనం ఖాళీ చేసుకోలేని పరిస్థితే మనకు ఉంటుంది. అంటే మనదంతా అంత ఆక్యుపై అయిపోయి ఉంటుంది. అందుకని ఏమంటున్నారు, లౌకిక తలంపులతో రోజు మనకు ఉండే ఆలోచనలు ఇవే, భావాలతో ఈ రెండింటితోటి మలినమైపోయి ఉంది, ఇంప్యూర్గా ఉంది మన మనస్సులు. ఆరతులను కూడా యాంత్రికంగా ఏదో బాబాకి హారతి చేస్తాం వెళ్ళిపోయి ఆయనకు అవసరం. మనం ఎప్పుడు ఏం చేస్తాం, ఆయనకు అవసరం ఉన్నట్టుగా చేస్తాం, మనకు అవసరం ఉన్నట్టు కదా. అందుకే మాస్టర్ గారు ఏమంటారు, సుప్రభాతం ఆయనకు అవసరం లేదు, మనకు అవసరం. ఎప్పుడూ మేల్కొరుండే చైతన్యుడు ఆయన. ఆ సేవ చేయటం ద్వారా మనలో అటువంటి దాన్ని మనం మేల్కొల్పాలనే తపన కోసం. అంతే తప్పించి నేను నిద్ర లేకపోతే బాబా నిద్ర, రాత్రి బుద్ధులు నేర్పులు ఇచ్చారండి బాబా నిద్ర లేకపోతే లేచి ఉంటారు అనుకుంటామా? మనం ఒక రోజు ఆరతి మానేస్తే ఆయన బాబా నిద్ర లేవరా అంటే సేవ ఎందుకు చేస్తున్నాం, మన కోసం చేసుకుంటున్నావా ఆయనకి చేస్తున్నావా? అందుకని లౌకిక తలంపులతో మనకున్న భావాలతో అంటే మన మనసు అంతా ఆక్యుపై అయిపోయింది. ఇప్పుడు హారతి చేసుకోవాలన్నా కూడా అక్కడికి వెళ్ళినా ఏవో అవే గుర్తొస్తూ ఉంటాయి. అందుకని కనీసం 10 నిమిషాలు ముందైనా ప్రశాంతంగా ఇప్పుడు హారతి చేసుకోవాలి, ఎందుకు చేసుకుంటున్నాం అని 1 నిమిషం స్మరించడం అన్నా స్మరించగలగాలి. ఇది రోజు ఉండే గొడవ హారతి ఇంత ప్రశాంతంగా చేసుకుందామని. మిగిలిన గోల ఉందనుకోండి, ఆ గోల హారతి తర్వాత ఆలోచిద్దామనైనా పెట్టుకోవాలి. అందుకని అట్లా మలినమైన మన మనస్సులు
ఆరతులను కూడా యాంత్రికంగా రోజు చేసుకునేదే కదా! ఆ సమయానికి ఆ శ్రద్ధతోటి ఇది స్మరించుకోవాలి. బాబా స్వయంగా ఆయనకి ప్రేరణ ఇచ్చి రాయించుకున్నవి. పైగా వీటిని ప్రోత్సహించారు. మన శ్రద్ధను కాపాడుకోవటానికి, ఆయన సన్నిధిని అనుభవించడానికి ఆ సేవ మనకి అంత అవసరం. అందుకే మాస్టర్ గారు కూడా ఆరతులు చేసేవారు. ఎంత శ్రద్ధగా ప్రతిరోజు ఉదయం బాబాకి ఆరతి స్టార్ట్ చేసి. మరి మనం ఎందుకు చేయకూడదు? పూర్ణుడైన ఆయనే బాబాకి చేస్తూ ఉంటే మనం ఎందుకు చేయకూడదు? కనుక అది వాటిని గుర్తుంచుకొని మనం రోజు మన బాబానే కదా చేయకపోతే ఏంటి అనే భావం నుంచి రోజు ఎందుకు చేసుకోమన్నారు అనేట్టుగా. కనుక యాంత్రికంగా చేసే ప్రమాదం ఉంది. ఆ సద్గురుమూర్తిని నిత్యము అలంకరించి పూజించడం ఒక్కటే ఉత్తమమైన పరిష్కారం అని తెలిసే ఆమె భక్తుల చేత అలా చేయించింది. అందుకోసం రాజదర్బార్లో ఉండవలసిన లాంఛనాలు, అలంకారాలు భక్తులే సాయి సంస్థానానికి సమర్పించేలా చేసింది. ఆయన మాత్రం అట్లానే ఉన్నారు. కానీ ఈవిడ ప్రేరేపించి భక్తుల్ని అక్కడ జరిగే లాంఛనాలు అవన్నీ ఏర్పడటానికి ఆయనకేం మహారాజుకి ఏం తక్కువ. ఆయన ఎట్లా ఉన్నా కానీ మనం మాత్రం ఆయన్ని మహారాజుగానే చూడాలి. ఆయన ఎంత నిరాడంబరంగా ఉన్నా వచ్చినప్పటి నుంచి మళ్ళీ మాస్టర్ గారు అంటారు సమాధి అయ్యే వరకు ఆయన జీవన శైలిలో ఇంత మార్పు కూడా లేదట. చూడండి. కనుక అట్లా భక్తుల చేత ఆ రాజలాంఛనాలు, అలంకారాలు ఇవన్నీ కూడా సాయి సంస్థానానికి సమర్పించేలా చేసింది. ఈ విషయం కపార్దరేరే నుండి ఉదహరించిన పుటల్లో చూడవచ్చు. నిజానికి ఆయుష్ షిరిడీలో గడిపితే మొత్తం 9 సంవత్సరాలు మాత్రమే. కారణం ఆమె తన 35వ ఏటనే ఈ లోకయాత్ర విడిచింది. అంటే చిన్న వయసులోనే 35 ఇయర్స్కే ఆవిడ విడిపోయింది. బహుశా సాటి లేని సద్గురువైన సాయి ఈ జగన్నాటక రంగం నుండి నిష్క్రమించిన తర్వాత ఈ జగన్నాటకమిక ఆమె చూడదలుచుకోలేదు కాబోలు. అంటే బాబా మహాసమాధి చెందిన తర్వాత అంటే ఎంత ప్రత్యక్షంగా ఉండి సేవించే వాళ్ళు తట్టుకోవడం కష్టం. మనం నానావల్లిని కూడా చూస్తాం. మనకి అర్థం కాని క్యారెక్టర్లో నానావల్లి కూడా ఒకరు. కానీ ఆయన బాబా సమాధి అయిన తర్వాత ఏమన్నారు, బాబా నువ్వు లేక నేను లేనని చెప్పి 13 రోజుల పాటు ఆయన నిద్రాహారాలు కూడా మాని అట్లానే శోకిస్తూ ఆయన కూడా వెళ్ళిపోయాడు. అట్లాగే తన 35నే ఈ లోకయాత్ర విడిచింది. బహుశా సాటి లేని సద్గురువైన సాయి ఈ జగన్నాటక రంగం నుండి నిష్క్రమించిన తర్వాత ఈ జగన్నాటకమిక ఆమె చూడదలుచుకోలేదు కాబోలు. మిగిలిన భక్తులందరూ కలిసి 52 సంవత్సరాల్లో సాధించలేని సాయి సంస్థాన వైభవం ఆమె 9 సంవత్సరాల్లో సాధించింది. వచ్చాము మనకేం ఇచ్చారు, ఆయన మనకేం చేశారనే కానీ మనం ఆయనకి ఏం చేద్దామని ఆలోచించే వాళ్ళు ఎవరు కనపడలే అక్కడ. కొద్దిమంది విశిష్టమైన భక్తులు ఉన్నా కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారా, బాబా ఎలా ఒప్పుకోరు ఇవన్నీ ఏర్పరిస్తే అని అనుకోని ఉండొచ్చు. కానీ ఈవిడ మాత్రం చేయాల్సిందే అంది. బాబా లేనప్పుడు అంతా శుభ్రం చేస్తుంది, లేకపోతే ఒక్కొక్కటి సంస్థానానికి ఏర్పడేట్లుగా చేస్తుంది. లాంఛనాలకి ఎట్లా ఆయనకి ఏం తక్కువ కాకూడదు మహారాజు. అసలు ఇవన్నీ కాదు, బాబాకి ఎండ తగలకూడదు రోడ్డు మీద నడుస్తూ ఉంటే, లేకపోతే రోడ్డు శుభ్రంగా ఉండాలని ఆవిడ చేసిన ఆలోచన సాధన చూస్తేనే మనకి ఆశ్చర్యం అనిపిస్తుంది. అందులోనూ మిగిలిన వాళ్ళని కూడా దానిలో పాల్పంచుకున్నట్లు చేసి వాళ్ళకు కూడా సాయి సేవ లభించేట్లుగా చేసింది. మొత్తం నాకే ఉండాలి, ఆ పుణ్యం అంతా నాకే రావాలి, ఆ ఖ్యాతి అంతా నాకే రావాలి అనుకోలేదు. బాబా వెళ్ళే దారి మొత్తం అట్లా చేయించిందట. చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆలోచన కానివ్వండి, అది అట్లా కొన్ని రోజులకి అలా ఏర్పడటం. అంటే మాస్టర్ గారు అంటున్నారు, మిగిలిన భక్తులందరూ కలిసి 52 సంవత్సరాల్లో సాధించలేని ఆవిడ 9 సంవత్సరాల్లో సాధించింది. అంటే సాయి సన్నిధిని సాయి సంస్థానంగా ఏర్పరిచింది. సద్గురువును కీర్తించి వారి మహిమను లోకానికి వెల్లడి చేయడం గురుసేవలో ముఖ్యమైన అంశమని శ్రీ గురు గీత చెప్పింది. విశ్వసించి రాధాకృష్ణయ్య అలానే చేసింది. మనం ఎప్పుడు అనుకుంటాం గురుసేవలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే మన గురువుని గురించి, ఆయన యొక్క లీలను గురించి తెలియజేయటం, వారి మహిమని లోకానికి వెల్లడి చేయడం గురుసేవలో ముఖ్యమైన అంశం. మనం ఎలాంటి శ్రేయస్సు పొందుతున్నామో ఆ మిగిలిన వాళ్ళు కూడా అటువంటి శ్రేయస్సునే పొందాలి ఆయన ఆశ్రయించి. అందుకోసమే అన్నిటికంటే ఉత్తమమైన గురుసేవ ఏంటి అంటే మన గురువుని గురించి ఎంత గొప్పగా పక్కన వాళ్ళకి తెలియజేసి వాళ్ళని కూడా ఈ మార్గంలోకి తీసుకురాగలము. అయితే అక్కడికి వెళ్ళి మళ్ళీ వాళ్ళని మనం బాధించి రాగాలనుకోకూడదు. ఈ సేవలో భాగంగా చూడటమే. వాళ్ళు వస్తారా రాదా అనేది వాళ్ళకు వదిలేయాలి. అందుకని మాస్టర్ గారు అంటారు, మన కుటుంబంలో వారందరినీ సైతం ఆయనకి అర్పించాలి అన్నారు. అంటే ఏంటి, మన ప్రయత్నం చేయాలి. అందుకని మనం
ఎవరి దగ్గర మాట్లాడినా గురువు గురించి గొప్పగా మాట్లాడటం, ఆయన లీలను మాట్లాడటం, వారి యొక్క మహత్యం గురించి తెలియజేయటం, లోకానికి మనం పంచుకోవటం. మనకి అలా చెప్తేనే కదా మనకి తెలిసింది. మనం గతంలో బాబాని సేవించుకున్నామా, దత్తమూర్తిని సేవించుకున్నది వేరే విషయం. మనకి వేరే వాళ్ళ ద్వారానే కదా మనకు కూడా తెలిసింది. ఇప్పుడు మనకు కూడా అటువంటి బాధ్యతే ఉంది. మన గురువు గురించి గొప్పగా చెప్పుకోవడమే గురుసేవ. గురువు గురించి గొప్పగా చెప్పుకోవడమే గురుసేవ. అందుకని సద్గురువుని కీర్తించి వారి మహిమను లోకానికి వెల్లడి చేయడం గురుసేవలో ముఖ్యమైన అంశమని శ్రీ గురుకిత చెప్పింది విశ్వసించి రాధాకృష్ణ అలానే చేసేది. సాటి మానవులలో సాధ్యమైనంత సాయి అనుగ్రహానికి పాత్రులై సుఖశాంతులు పొందాలని ఆమె ఆశించింది. అంటే మిగిలిన వాళ్ళు కూడా సాటి మానవుల్లో సాధ్యమైనంత సాయి అనుగ్రహానికి పాత్రులై సుఖశాంతులు పొందాలని ఆమె ఆశించింది. ఇలా చేస్తున్న నానాసాహెబ్ చందోర్కర్, దాసగను, కాకా దీక్షితులను ఆమె ఎంతగానో ప్రశంసించి ప్రోత్సహించేది. చందోర్కర్ వల్లే ఆవిడ ఇక్కడికి వచ్చారు. కానీ వీళ్ళందరినీ కూడా, అంటే వీళ్ళు కూడా అంతా అలాంటి పనులు చేస్తున్నారు కదా. ఎంతోమందికి దీక్షిత్ వల్ల, లేకపోతే నానాసాహెబ్ వల్ల, చందోర్కర్ వల్ల, లేకపోతే దాసగను హరికథలు చెప్పటం, బాబా గురించి ముందు ఎక్కడ హరికథ చెప్పినా కానీ బాబా గురించి గురుశుద్ధి చేసి చెప్పేవాడట. అందుకని మొదటిసారిగా బాబా గురించి హరికథల్లో ముందు భాగంలో విని ఆయన ఎక్కడున్నారు ఎవరైనా తెలుసుకొని బాబా దర్శించిన వాడు ఉన్నారట. అంటే అట్లా ప్రచారం చేయటం కనుక వాళ్ళను కూడా ప్రోత్సహించేది. అలా చేయమని శ్రీ సాయి శరణానందలను, రేగను కూడా ప్రోత్సహిస్తూ ఉండేది. చేయని వాళ్ళను కూడా మీరు కూడా అట్లా చేయండి అని. ఇట్టి ప్రయత్నాల వలన అప్పుడప్పుడు భక్తులు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చేది. అవస్థే ఇందులో అవస్థే వస్తాడనమాట రాధాకృష్ణ దగ్గరికి. దానికి మాస్టర్ గారు చెప్తున్నారు. ఒకసారి గ్వాలియర్లో జడ్జిగా రిటైర్ అయిన పిఆర్ అవస్థేను షిరిడీకి తీసుకురమ్మని రేగేతో ఆమె చెప్పింది. మనకి నిరామృతలో ఉంటుంది, పిచ్చివాడు అంటారు బాబా. మరి ఆయన సామాన్యుడా, జడ్జిగా రిటైర్ అయ్యారు. పిచ్చివాడితో జడ్జిగా ఎందుకుంటారు? గ్వాలియర్లో జడ్జిగా రిటైర్ అయినటువంటి అవస్థేను షిరిడీకి తీసుకురమ్మని రేగేతో ఆమె చెప్పింది. అవస్థే ఆధ్యాత్మిక చింతన కలవాడే కానీ శాస్త్రవాక్యాలకు సంకుచితమైన అర్థాలు ఊహించుకొని స్వబుద్ధితో తన పురోగతికి తానే అవరోధాలు కల్పించుకున్నాడు. గురువును ఆశ్రయించకుండా గ్రంథాలు దొరికాయి కదా, లేకపోతే ఆన్లైన్లో దొరికాయి కదా, మనం చదువుకున్నాం అనుకోండి, ఏం జరుగుతుందంటే ఇదే. ఈయనేం చేశాడు, ఇట్లానే శాస్త్రవాక్యాలు ఇప్పుడు బాబా చెప్పారు, నానా శాస్త్రాలలో పొరపాటు ఏమీ లేదు, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు అని చెప్పి బాబా చక్కగా చెప్పారు. అతిథి అంటే నువ్వు మానవుడే అనుకుంటున్నావు, సద్బ్రాహ్మణుడే అనుకుంటున్నావు. ఆకలితో వచ్చే ఏ ప్రాణి అయినా, పురుగైనా, పక్షి అయినా అతిథే. నిజంగా వచ్చేది అతిథులు నువ్వు గుర్తించట్లేదు అని చెప్పి బాబా తేలికైన పద్ధతిలో చెప్పారు. ఇలా చేస్తే లక్షలాది అతిథులను సత్కరించినట్లే. వాళ్ళు వచ్చారా రారా అనేది కూడా సంబంధం లేదు. వాళ్ళ కోసమని బయట పెట్టడంతో 1,00,000 మంది అతిథులను సత్కరించినట్లు అయిపోతుంది. మనం ఎదురు చూస్తూ కూర్చున్నాం అనుకోండి, వచ్చిన వాడు మన మాట వినాలి, వాడికి మనకు నచ్చాలి, వాడు శుద్ధంగా ఉండాలి, 100 ఉంటాయి. అందుకని శాస్త్రాలు స్వయంగా మనం చదువుకుంటే మనకి అర్థమయ్యేవి కావు. కొంచెం అర్థమయ్యాయి అనుకోండి, మిగిలింది అర్థం కాకపోతే ఏమవుతుంది, మిగిలింది మనం ఊహించుకొని దాన్ని కంప్లీట్ చేసుకుంటాం. అందుకని ఇతను కూడా ఏం చేశాడట, ఆధ్యాత్మిక చింతన కలిగిన వాడే కానీ శాస్త్రవాక్యాలకు సంకుచితమైన అర్థాలు ఊహించుకొని స్వబుద్ధితో తన పురోగతికి తానే అవరోధం కల్పించుకున్నాడు. మనకుడు నిజంగా మనం ఏ శాస్త్రాలు చదువుకోలేదు, మనం ఏ పురాణాలు చదువుకోలేదు, ఏ గ్రంథాలు చదవలేదు. కానీ మాస్టర్ గారి దయ వల్ల ఏంటి, ఆధ్యాత్మికత అంటే ఇది. గురువు వల్ల వచ్చేలా మనకి మేలది. గురువు మనకి ఏం కావాలో అది బోధిస్తారు. ఆధ్యాత్మికత ఇందుకు అవసరం. ఇలాంటి విషయాలు మనం తెలుసుకునే విషయాలు ఎంతో కాలం అధ్యయనం చేస్తే కానీ తెలియవు. అది ఇప్పుడు మనకి తెలియదు. మనకి తేలిగ్గా మాస్టర్ అందించిన తర్వాత ఏదో చెప్పేసాం, మాకు అన్నీ తెలుసని మనం అనుకుంటున్నాం. అరే అలాంటివి మనకి ఇవన్నీ తెలియజేసి మనం నడిపిస్తూ ఉన్నారు అని ముందు అది గుర్తించాలి. ఇది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత నేర్చుకొని ఎంతకాలం ఉంటే ఇలాంటి విషయాలు చెప్తారు. కనుక గురువు దగ్గర నుంచి గనక గురుముఖతః వింటే వాటి అర్థం వేరుగా ఉంటుంది. ఆయన మనకి అర్థమయ్యేట్టుగా చెప్తారు, మనకి ఎలా ఆచరించాలో చెప్తారు. అలా కాకుండా మనగా మనం చేస్తే అవస్థలాగే విపరీతమైన అర్థాలు కానీ సంకుచితమైన అర్థాలు కానీ ఊహించుకొని తన పురోగతికి తానే అవరోధాలు కల్పించుకున్నాడు. ఈ సందర్భంలో ఇతని గురించి కొంతవరకు పూర్వపరాలు తెలుసుకోవడం అవసరం అంటున్నారు.
పూణేకి చెందిన పురుషోత్తం ఆర్ అవస్థే. ఏఆర్ అవస్థే అంటే పురుషోత్తం ఆర్ అవస్థే 1870లో సుమారు 2 దశాబ్దాలు సత్పురుష సాంగత్యం పొందాడు. జన్మించిందేమో 1870. 2 దశాబ్దాలు సత్పురుష సాంగత్యం పొందాడట. అంటే సామాన్యుడు కాదు, ఎవరో మహనీయుల్ని వాళ్ళు సేవించారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన యశ్వంతరావు భాస్కర్ ఉరఫ్ దేవ్ మామ్లేదార్ అనే సత్పురుషుణ్ణి తన 6వ సంవత్సరం నుండి ఆయన దర్శించేవాడు. చిన్న వయసు నుంచి సత్పురుషులు దర్శిస్తూ ఉండేవాడు. ఉదాహరణకు ఒకసారి ఉదాహరణైన దేవ్ మామ్లేదార్ ఒక పేదవాని వివాహానికి ప్రభుత్వ నిధి నుండి ధన సహాయం చేశాడు. సమయానికి తన వద్ద పైకం లేకపోవడంతో తన పైకం అందగానే ప్రభుత్వ ఖజానాలో జమ చేయవచ్చని తలచి అతను అలా చేశాడు. కానీ గిట్టని వాళ్ళు ఫిర్యాదు చేయడంతో ఒకనాడు దేవ్ మామ్లేదార్ తన ఇంట పూజ గదిలో ఉండగా జిల్లా కలెక్టర్ అకస్మాత్తుగా ఆఫీస్కి వచ్చి తనిఖీ చేశాడు. పేదవాళ్ళ పెళ్లికి అవసరమైంది, తన ఈ గవర్నమెంట్ డబ్బు ఇచ్చాడట, వచ్చిన తర్వాత ఇద్దామని. కానీ అదే సమయంలో ఇలా తెలిసి కలెక్టర్ వచ్చి తనిఖీ చేశాడు. దైవలీల వలన ప్రభుత్వ ఖజానాలో ఎట్టి కొరత కనిపించలేదు. అంటే ఇతను ఎవరినైతే దర్శించి సేవించాడో అట్లాంటి సత్పురుషుడు అనమాట ఆయన. సుమారు 20 సంవత్సరాల వరకు తరచుగా అవస్థే ఈయనను దర్శిస్తూ ఉన్నా ఆ తర్వాత విద్యార్థి దశలో అతని విశ్వాసం చదివింది. 20 సంవత్సరాల పాటు దేవ్ మామ్లేదార్ని దర్శించిన ఆయన, మరి ఆయన గురించి చెప్తున్నారు కదా, అంత గొప్పవాడైనా కానీ 20 సంవత్సరాలు సేవిస్తున్నా కానీ ఇతనిలో మాత్రం మళ్ళీ తర్వాత విశ్వాసం సడలిందట. ఒకరోజు అకస్మాత్తుగా భగవద్గీత చదివాక భగవద్గీత చదివాక అతనిలో తీవ్రమైన భగవద్ అన్వేషణ ప్రారంభమైంది. 20 సంవత్సరాలు ఆయన ఒక మహనీయుని దగ్గరికి వెళ్ళి తరచుగా వెళ్తూ ఉండేవాడు. అయినా కానీ తర్వాత విశ్వాసం సడలింది. విద్యార్థి దశలో మళ్ళీ ఒకసారి అనుకోకుండా సడన్గా భగవద్గీత చదివిన తర్వాత మళ్ళీ అతనిలో తీవ్రమైనటువంటి అన్వేషణ కలిగింది. భగవంతుడిని దర్శించాలి అనే అన్వేషణ ప్రారంభమైంది. ఒకనాడు అతని మేనమామ ఆ కాలంలో జీవిస్తున్న మహాత్ముల గురించి చెప్పాక, దానికి తోడు 1906లో మహాత్ముల చరిత్ర శ్రద్ధగా చదివాక శ్రీ దోండీ మహారాజ్ ఆయన్ని దర్శించాడు అవస్థే. తర్వాత మళ్ళీ ఇంకొక మహనీయుడిని, శ్రీ దోండీ మహారాజ్ అనే మహనీయుని దర్శించాడు. మహాత్ములు ఆత్మ సాక్షాత్కారం ప్రసాదించగలరని చదివి ఆ సిద్ధ పురుషుణ్ణి పరీక్షించదలిచాడు. భగవద్గీతలో ఉంది కదా, వాడి జ్ఞానం ప్రసాదిస్తారు అని తద్విధి ప్రణిపాతి అనే శ్లోకంలో చెప్పారు కదా, ఆ శ్లోకం చదువుకున్నాడు. ఇప్పుడు ఈ మహారాజ్ దగ్గరికి వెళ్ళి ఈయన కూడా పరీక్షించాలని నిర్ణయించుకున్నాడట. కానీ పలూస్లో ఒక ఆలయం వెలుపల కూర్చొని ఉన్న దోండీ మహారాజు చూడగానే ఆయన శూద్రుడని తలచి ఆయనకి నమస్కరించలేదు. అంటే ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నాయి. మహారాజు ఈయన దగ్గరికి వెళ్తే ఇట్లా దర్శించుకున్నాడు, కానీ పరీక్షించాలనుకున్నాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళి తీరా చూస్తే ఆయన శూద్రుడిలాగా కనపడ్డారు ఈయనకి. అందుకని ఆయనకు నమస్కరించలేదట. అతనిని ఆలయంలోకి వెళ్ళమని ఆయన గద్దించారు. ఇంత చూస్తే ఆలయంలో పూజింపబడుతున్నది వారి పట్టమే. అయినా అవస్థ ఆయనను ఆశ్రయించలేకపోయాడు. కానీ స్వామి, మీకు అంతటి దివ్యశక్తి ఎలా వచ్చింది అని మాత్రం అడిగాడు. చూడండి, లోపల అట్లా ఆయన పూజింపబడుతున్నాడని అనుకున్నా కానీ మళ్ళీ ఆయన్ని సేవించకుండా బయటకు వచ్చి క్షమాపణ కూడా చెప్పకుండా ఇక్కడ ఏమంటున్నాడు, స్వామి మీకు అంతటి దివ్యశక్తి ఎలా వచ్చింది అని మాత్రం అడిగాడు. ఆయన రామ్ రామ్ రాజారాం సీతారాం అని స్మరిస్తూ ఉండు, సర్వము సిద్ధిస్తుంది అన్నారు దోండీ మహారాజ్. రామ్ రామ్ రాజారాం సీతారాం అని స్మరిస్తూ ఉండు, సర్వము సిద్ధిస్తుందని చెప్పి తాము ఎవరికి గురువు కాదని చెప్పి ఆశీర్వదించి పంపారు. ఎట్లాగో ఇతను ఆశ్రయించేవాడే కాదు బహుశా, ఎందుకంటే ఆయన శూద్రుడు అది అనుకుంటూ ఉన్నాడు కదా, అట్లా ఆయన కూడా ఈయన మనసును బట్టే ముందుగానే ఎవరిని శిష్యుడిగా స్వీకరించట్లేదు అని. అయితే మీరు ఏం చేస్తే ఈ దివ్యశక్తి వచ్చింది అని అడిగితే, నేను రామ్ రామ్ రాజారాం సీతారాం అని నువ్వు స్మరిస్తూ ఉండు అని చెప్పి పంపారు. తర్వాత పరమహంసం యొక్క బ్రాహ్మణ గురువుని దర్శించి బ్రహ్మజ్ఞానం ఎలా వస్తుంది అని అడిగాడు అవస్థ.
ఏకంగా బ్రహ్మజ్ఞానమే. అంటే ముందు మామలేదారిని, తర్వాత దోండి మహారాజుని, తర్వాత ఈ పరమహంస అయిన ఒక బ్రాహ్మణ గురువుని దర్శించి స్వామి బ్రహ్మజ్ఞానం ఎలా వస్తుంది అని అడిగాడు. ఆయన అవస్థను పడుకోమని చెప్పి అతని ప్రక్కనే పడుకొని ఏమీ భయపడవద్దు అని హెచ్చరించి అతని గొంతు మీద చేయి వేసి గట్టిగా నొక్కేశారు. బ్రహ్మజ్ఞానం ఎట్లా వస్తుంది అంటే ఆయన ఏం చేశారట, అబ్బాయి నువ్వే కంగారు పడకని చెప్పి పడుకోమన్నారట. అతని పక్కనే పడుకొని ఏమి భయపడవద్దని హెచ్చరించి అతని గొంతు మీద చేయి వేసి గట్టిగా నొక్కేశారు. అవస్థే భయపడి వారి పట్టు విడిపించుకోచూచాడు. ఆయన నువ్వు పిరికివాడివి, నీకు బ్రహ్మజ్ఞానం కలగదు, వెళ్ళిపో అన్నాడు. బ్రహ్మజ్ఞానం అంటే ఏదో ఊరికి స్వీట్ ప్యాకెట్ నుంచి ఒక లడ్డు తీసిచ్చినట్టుగా అనుకుంటున్నారు, తీసి వాళ్ళకి ఇస్తారు అని. ఆయన అన్నాడు నీలాంటి పిరికోడికి కాదు బ్రహ్మజ్ఞానం వచ్చేది అన్నారు. అంటే నీకు తీవ్రత ఎంత ఉంది, గొంతు పట్టుకున్నాడంట ఆయన. పట్టుకొని పక్కనే పట్టుకొని గొంతు పట్టుకొని నొక్కేసరికి అది విడిపించుకోవాలని ప్రయత్నించి చేసేసరికి ఆయన అన్నారు, నువ్వు పిరికివాడివి, పైగా పట్టుకునే బ్రాహ్మణ గురువు, నువ్వు పిరికివాడివి, నీకు బ్రహ్మజ్ఞానం కలగదు, వెళ్ళిపో అన్నారు. తర్వాత అవస్థే పూణేలోని ఒక ధర్మశాలలో ఒక మహాత్ములను దర్శించాడు. చూడండి ఎంతమందిని దర్శించుకుంటూ వస్తున్నాడు. అప్పుడు ఆమె మధ్య ఎందరో భక్తులు ఉన్నారు. అవస్థే ప్రభుతులు మరొక 5 నిమిషాల్లో తమకు దర్శనం ఇవ్వకుంటే వెళ్ళిపోవాలనుకుంటూ ఉన్నాడు. వెంటనే ఆమె తాను చనిపోతున్నానని చెప్పి ముసుగు పెట్టి పడుకున్నది. ఈ మహాత్ముల దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ దర్శనం ఇవ్వకపోతే అనుకున్నాడట, నేను 5 నిమిషాలుగా నీకు దర్శనం ఇవ్వకుంటే వెళ్ళిపోవాలనుకున్నాడు. ఆవిడేం చేసింది, తాను చనిపోతున్నానని చెప్పి ముసుగు పెట్టి పడుకున్నది. అందరూ వెళ్ళిపోగానే ఆమె లేచి అవస్థే ప్రభుతులను పిలిచి వారికి మాత్రమే దర్శనం ఇవ్వడానికి ఈ యుక్తి చేశానని చెప్పింది. అక్కడ వాళ్ళని పంపించడం కోసం అట్లా చేశాను అని చెప్పారట. అయితే ఇతన్ని పిలిచి ఇది చెప్పారు. అప్పటి నుండి అవస్థే ఆమెను తరచుగా దర్శిస్తూ ఉండేవాడు. ఆమె మాట్లాడుతూ ఉంటే భక్తుల మనసులోని ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తొలుతూ ఉండేవి. కానీ అవస్థే ఎవరిని గురువుగా స్వీకరించడం లేదు. అందుకు కూడా అంగీకరించి ఆమె అతనికి పంచాక్షరి ఉపదేశించింది. అంటే మీరు మంత్రం ఇచ్చినా కానీ మిమ్మల్ని నేను గురువుగా అనుకోను అంటే దానికి కూడా ఓకే అని చెప్పి అతనికి పంచాక్షరి మంత్రం ఇచ్చిందట. మంత్రం ఇస్తున్నాను, నీకేం నేను గురువుని కాదు. ఎందుకని ఈ గురువుగా స్వీకరించట్లేదు ఎవరిని. అందుకు కూడా అంగీకరించి ఆమె అతనికి పంచాక్షరి ఉపదేశించింది. శాంతి అనే చిత్రమైన పాప దైవ సంస్కారం కలది కనిపించి, నీవు సాక్షాత్కారం కోసం శ్రీరాముని ప్రార్థించు, నేను కూడా ప్రార్థిస్తాను అన్నది. ఒక చిన్నపిల్ల నేను ఇట్లా చెప్పారట. నాటి రాత్రి శ్రీరాముని రూపంలో ఆయన వక్షస్థలం క్రింద భాగం దర్శనం ఇవ్వడంతో అతను భయపడి ఆ సాధన మానేశాడు. అనుభవం కలిగిన తర్వాత ఆ అనుభవాన్ని చూసి అతను భయపడి ఆ సాధన మానేశాడట. నీవు సాక్షాత్కారం కోసం శ్రీరాముని ప్రార్థించు, నేను కూడా ప్రార్థిస్తాను అన్నది. నాటి రాత్రి శ్రీరాముని రూపంలో ఆయనకు వక్షస్థల క్రింద భాగం దర్శనం ఇవ్వడంతో అతను భయపడి ఆ సాధన మానివేశాడు. తర్వాత 1914లో అవస్థే పండరీపురం బయలుదేరుతూ ఉంటే దారిలో అతనిని రేగే కలుసుకొని షిరిడి తీసుకొచ్చాడు. ఎందుకని బాబా చెప్తారు కదా, వీడు ఒక్కడే రాడు, ఎవరైనా తీసుకొస్తే కానీ వీడికి ఇది ఉండదని. సో బాబా ఈ రేగే ఏం చేశాడు, బాబా దగ్గరికి వెళ్తే అవస్థని తీసుకొని వచ్చాడు. రైలు మూవ్ స్టేషన్లో ఆగినప్పుడు ఒక ఆంగ్ల సైన్యాధికారి మిగిలిన రైలు పెట్టెలోని వారందరినీ దింపి సైనికుల్ని ఎక్కించాడు. మనం నిరామృతంలో చూస్తాం. నేను వస్తూ ఉంటే అక్కడ ఈ మిలిటరీ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు మిగిలిన వాళ్ళందరినీ దించేసి ఎక్కిస్తూ ఉంటే మళ్ళీ ఎవరో వచ్చి వీడు మా వాళ్ళు అని చెప్పి ఎక్కిస్తారు కదా, ఆ లీల అనమాట. ఆ ఆంగ్ల సైన్యాధికారి మిగిలిన రైలు పెట్టెలోని వారందరినీ దించి సైనికులను ఎక్కించాడు. కానీ ఈ ఇద్దరిని మాత్రం ప్రయాణం కొనసాగించమన్నాడు. అంతసేపు రేగే అంతకు ముందులాగే సాయినామం జపిస్తూ ఉన్నాడు. అతని భక్తి అలాంటిది. ఇతను రాత్రంతా బాబా బాబా అని ఇతని కేకలే, నాకు రాత్రంతా నిద్ర లేదు అన్నారు బాబా. ఇతను మాత్రం బాబా నామం జపిస్తూనే ఉన్నాడు. తర్వాత వీరిద్దరు షిరిడి చేరగానే అవస్థని చూపుతూ సాయి ఎవడీ పిచ్చివాడు అన్నాడు. చూడండి గమ్మత్తు, ఎవడీ పిచ్చివాడు అన్నారు. అంటే ఇతను ఎలా ఉంది, మానసిక స్థాయి పిచ్చి స్థాయిలోనే ఉంది. ఎవడీ పిచ్చివాడు అన్నారట. మామూలుగా అయితే మరి విద్యావంతుడు, జడ్జిగా రిటైర్ అయ్యాడు,
అలాంటి వాడి బాబా ఎవరికి పిచ్చివాడు అన్నారు? ఆ మాటలకు అర్థమేమో తర్వాత తెలుస్తుంది. తర్వాత రేగేని చూపుతూ భక్తులతో, వీడు చూడండి, ఇతనికి తానొక్కడే వస్తే తృప్తి లేదు, ఇతరులను కూడా తీసుకురావాలంటాడు. సైనికాధికారి నా బిడ్డలను కూడా రైలు నుంచి దింపివేయాలనుకున్నాడు, కానీ నా బిడ్డలను నా వద్దకు రానిమ్మని అతడితో చెప్పాను. అసలు ఎక్కడ స్టేషన్‌లో సైనికాధికారి, అక్కడ బాబా చెప్తూ ఉన్నారు. ఇతడు రాత్రంతా నన్ను నిద్రపోనివ్వలేదు. రాత్రంతా నా ప్రక్కన బాబా బాబా అన్న కేకలే అన్నారు. ఏమండి మనం చేసేది బాబాకు వినపడుతుందా అంటే నిజంగా అట్లాంటి త్రికరణ స్థితితో చేసేది ఆయన ఎప్పుడూ స్వీకరిస్తూ ఉంటాడు. ఎప్పుడు పక్కనే ఉంటారు. అసలు మనతోనే ఉంటారు. మనకి వినపడుతుందా అంటే ఆయన ఎక్కడో ఉన్నారనే భావన మంది. ఆయన మనలోనే ఉంటారు, మనతోనే ఉంటారు, మన చుట్టుపక్కల ఉంటారు. అంతటా ఆయనే ఉన్నారనే విషయం విస్మరించి మనం చేసుకుంటే బాబాకు తెలుస్తుందా? బాబాకు వినపడుతుందా అంట. కానీ బాబా ఏమంటున్నారు? రాత్రంతా నా పక్కన బాబా బాబా నిద్ర కేకలే, నాకు రాత్రి నిద్ర లేదు అంటున్నారు బాబా. తర్వాత రాధాకృష్ణ ఈ ఇంట బస్ చేయడానికి అవస్థే రేగేలు వెళ్ళారు. మరి రేగి అక్కడికి వెళ్ళేవాడు కదా, అందుకని వీళ్ళిద్దరూ వెళ్ళారట. అవస్థకు ఆమె ఒక సద్గురువులా కనిపించింది. ఇప్పుడు ఈ ముగ్గురు నలుగురిని దర్శించుకున్నాడు కదా, రాధాకృష్ణ ఆయన చూస్తూనే ఆయనకి ఆవిడ సద్గురువులా కనిపించారట. శ్రీమతి కపార్దేకి ఏమో అమ్మో ఈవిడ చాలా శక్తిగా ఉన్నారని అట్లా కనిపించారు. ఈయనకి మాత్రం సద్గురువులా కనిపించారు. అంతేగాక వెనుక పూణెలో దర్శించిన మహాత్మురాలు గురించి ప్రస్తావించింది. అంటే ఆవిడికి సాధనలో ఆ స్థాయికి వెళ్ళిపోయింది. ఈవిడ అక్కడ పూణేలో ఆయన ఒక మహాత్మురాలను దర్శించాడు కదా, ఆ విషయం గురించి ప్రస్తావించింది. పైగా ఆవిడ దగ్గర మంత్రం తీసుకున్నాడు కదా, అప్పుడు అతడు ఆమెను తన గురు సోదరిగా మాత్రమే తలచగల అన్నాడు. ఆమె అయితే నేను చనిపోయినా కూడా నీవు అంగీకరించాలా లేవే అన్నది. అతను అంగీకరించనన్నాడు. వెంటనే ఆగి తాను చనిపోతున్నాను కేక వేసి నేలపై చనిపోయినట్లు పడిపోయింది. చూడండి, నిజంగా పిచ్చివాళ్ళ గోల్లాగే ఉంది. ఈ చనిపోయిన అంగీకరించట్లేవని చేసి ఆ నేల మీద పడుకొని చనిపోయినట్లుగా పడిపోయిందట. వెంటనే అతనికి తన మొదటి గురువు చేసిన యుక్తి జ్ఞాపకం వచ్చింది. అప్పుడు అతడు ఆమె ఒడిలో తలపెట్టి కన్నీరు కార్చి ఆమెను బ్రతికించాలన్న సంకల్పంతో గట్టిగా పంచాక్షరి మంత్రం ఉచ్చరించాడు. కానీ ఆ మంత్రం ఎన్నడూ పైకి ఉచ్చరించరాదని అతని గురువు ఆదేశించింది. అక్కడ మంత్రం ఇచ్చినప్పుడు నువ్వు ఈ మంత్రాన్ని పైకి చెప్పించకూడదని. ఇక్కడేం చేశాడు, ఈవిడ బ్రతికించాలి, ఈవిడ చనిపోయినట్టుగా పడిపోయేసరికి ఈవిడ బ్రతికించాలని చెప్పి ఆవిడ కోసం అని చెప్పి ఈ మంత్రాన్ని గట్టిగా ఉచ్చరించాడట. అంటే అక్కడ మొదట చెప్పినటువంటి మాటను ఉల్లంఘించాడు. పైగా ఏమన్నాడు, అంతేగాక 16 సంవత్సరాలు ఆ మంత్రం చెప్పించిన పుణ్యమంతా ఆయన్ని బ్రతికించడానికే ధారపోస్తున్నానని సంకల్పించాడు. వెంటనే ఆమెకు స్పృహ వచ్చి నీవు వెళ్ళి నీ పని చూసుకోపో అన్నది. ఆమె బ్రతికినందుకు అది సంతోషించాడు, కానీ తన గురువు ఆజ్ఞ ఉల్లంఘించి ఆ మంత్రం పైకి ఉచ్చరించినందుకు పరితపించాడు. మళ్ళీనేమో అక్కడ ఆవిడ గురువుగా స్వీకరించలేదు అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు, నా గురువు నాకు మంత్రం ఇచ్చినప్పుడు చెప్పిన మాటని ఉల్లంఘించాను అంటున్నాడు. అక్కడ ఆ మంత్రం ఇస్తున్నా కానీ నేను గురువుగా స్వీకరించను అన్నాడు ఆ సిద్ధురాలతోటి. కానీ మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు, నా గురువుకి ఇచ్చిన మాటను ఉల్లంఘించాను ఆవిడ చెప్పిన ఇదని. అందుకని పరితపించాడు. తన గురువు ఆజ్ఞ ఉల్లంఘించి ఆ మంత్రం పైకి ఉచ్చరించినందుకు పరితపించాడు. తాను షిరిడీకి రావడం గురుద్రోహం అని భయపడడంతో అతనికి మతిస్థిమితం తప్పింది. నాకు వేరే గురువు ఉన్నాడు, అయినా కానీ మరి ఇక్కడికి వచ్చాను అని చెప్పి. అంటే చూడండి, మనసు ఎంత ప్రమాదకరంగా ఉంటుందో, ఎంత సున్నితమైందో. అందుకే ఎట్లా పడితే అట్లా చేయకూడదట. మాస్టర్ గారు అంటారు, ఎట్లా పడితే అట్లా చేస్తే పిచ్చివాళ్ళు అయిపోతారట. అందుకు ఏదో ఒక్కసారిగా మనం తీవ్ర సాధన చేసేయాలనుకోకూడదు. ముందు మనం నేర్చుకొని తర్వాత గ్రంథం పట్టుకోవాలి. చక్కగా మనకి తేలికైన సాధన ఎందుకే మాస్టర్ గారు ఇచ్చింది ఇవన్నీ. హాయిగా లీలలు వింటూ చక్కగా గురువు ఎంతటి గొప్పవారో, ఆయన ఏం కోరుకోవాలో, ఆయన సన్నిధిలో ఉంటే ఎలా ఉంటుందో, ఆయన రక్షణ ఉంటే ఎలా ఉంటుందో తెలుసుకొని మనసును హాయిగా మిగిలిన సమయాన్ని ఆయన కేటాయించుకుంటా ఉంటే అన్ని ఆయన చూసుకుంటూ ఉంటారు. అట్లా కాదండి, ఇది కాదు, మేము ఏదైనా పెద్ద పెద్ద సాధన చేయాలి, అక్కడ ఏదో మంత్రాలు చేస్తున్నారు, హోమాలు చేస్తున్నారు, మేము కూడా ఏమైనా చేయకపోతే మాకు తృప్తి లేదు అనుకున్నారు అనుకోండి, గురువుని పట్టుకుంటే గురువు చెప్తే చేయొచ్చు అట్లానే. అది కాకుండా మనకి ఏమనిపిస్తుంది, వాళ్ళేమో వేరే సాధన చేస్తున్నారు, మనమేమో ఎప్పుడు గ్రంథమే చదువుతున్నాం అనిపిస్తుంది. అంటే మనకి అవగాహన లేక అట్లా పిచ్చివాడు అయితే. అందుకే బాబా చూడగానే ఉన్నారు, ఎవడికి పిచ్చివాడు అన్నాడు. నువ్వేమో గురువు కాదన్నాడు మంత్రం తీసుకుంటూ.
మళ్ళీ ఇక్కడికొచ్చి నేను గురువు ఇచ్చిన మాట ఉల్లంఘించానని చెప్పి పరితపించాడు. పైగా ఆయన అప్పుడే పరిచయమైన ఆవిడని బ్రతికించడానికి నేను 16 సంవత్సరాల నుంచి చేసిన ఈ మంత్ర సాధన యొక్క ఫలితమంతా ధారపోస్తున్నానన్నాడు. పైగా ఇక్కడికి రావటం వలన, షిరిడీకి రావడం వలన గురుద్రోహం జరిగిందని భయపడటంతో అతని మతి స్థిమితం తప్పింది. అతడికి ఒక్కొక్కరే దేవతలు కనిపించసాగారు. అప్పుడు ఈ ప్రదర్శన చాలించి పడుకొని నిద్రపో అని కసిరింది. ఇలా 2 రోజులు గడిచాయి. చివరికి నలుగురు గురువుల మధ్య అర్థం లేని భయాలతో చిక్కిన అవస్థే మనస్సుకు సంకేతంగా రేగే ఒక దారానికి 4 పువ్వులు కట్టి ఆ చిక్కు విడదీయమని బాబా వద్దకు పంపాడు. ఇప్పుడు ఎంతమందిని ఆశ్రయించాడు వీళ్ళందరినీ. అందుకని చివరికి ఏం చేశాడు, రేగే ఇది బాబానే ఈ చిక్కు విప్పారని చెప్పి ఒక దారానికి 4 పువ్వులు కట్టి ఆ చిక్కు విడదీయమని బాబా వద్దకు పంపాడు. ఆయన వాటిని వాసన చూసి వీటిని శాలబద్దే విడదీయాలి అన్నారు. తర్వాత మధ్యాహ్నం తన భోజనం పళ్ళె క్రింద ఒక అన్నం ముద్ద దాచి ఉంచి దానిని పిండంగా బాబా స్వీకరిస్తే తన గురువు బాబాలోనే ఉన్నదని నమ్ముతానని మనసులో అనుకున్నాడు. అవస్థే ఓ పక్క నుంచి ప్రత్యక్షంగా బాబా ఉంటే ఈయన ఏమనుకుంటున్నాడు, ఒక పళ్ళె క్రింద ఒక అన్నం ముద్ద పెట్టాడట. దాన్ని పిండంగా భావించి మళ్ళీ పైగా అది కనుక బాబా స్వీకరిస్తే తన గురువు అంటే ఎవరైతే ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఆవిడ బాబాలోనే ఉన్నారని, అంటే తీసుకున్నారు కాబట్టి నమ్ముతానని మనసులో అనుకున్నాడు. అవస్థే కానీ మసీదులో అడుగు పెట్టగానే అతను కాలు జారి ఆ వృద్ధ కింద పడింది. అది చూడండి ఎట్లాంటి ఆలోచన. గురువు ఇప్పుడు బాబా దగ్గరికి ఆ పళ్ళెంలో అన్నం పెట్టుకొని తీసుకొస్తే ఒక ముద్దను దాచి అది ఒక పిండంగా దంచి ఇది కనుక బాబా స్వీకరిస్తే నా గురువు బాబాలోనే ఉంది అని నమ్ముతాను అని చెప్పి తీసుకొస్తే అసలు బాబా దగ్గర దాకా కూడా తీసుకెళ్ళా. అక్కడ రావడంతో మసీదులో కరెక్ట్గా జారి అది కింద పడిపోయిందట. దాని అతను చేతిలోకి తీసుకొని బాబా దగ్గరికి వెళ్ళగానే ఆయన చేయి చాపి అది నాకివ్వు, అది స్వీకరించి నీవు కోరిన వారికి నీ చేర్పిస్తాను అన్నారు బాబా. అంతటితో అవస్థకు ఆవేశం వచ్చి ఓహో నా గురువు చనిపోయింది కదా, మరి ఈయన బ్రతికున్నాడేమిటి అని కేక పెట్టాడు. అంటే మతిస్థిమితం తప్పింది. సాధన ఎప్పుడు కూడా సున్నితంగా చేయాలి, గురువు చెప్పినట్టుగా చేయాలి. గురువు మనకి ఏది విధిస్తే అది చేయాలి. మరి వెళ్ళి వంటశాలలో ప్లేట్లు కడిగంటే అదే సేవ, దాంతోటే తరిస్తారు. అయ్యో నేను ఈ వేదాలు చదవలేదండి అట్లా ఉండవు, నాకు మా గురువు గారు వేదాలు చెప్పలేదండి ఉండవంట. వాడు చూసి సేవ చేస్తూ ఉంటాడు. మాట్లాడంటారు గురువుకి ఎప్పుడు ప్రీతి కలుగుతుంది, వాడు చూడు చెప్పిన పని అది చక్కగా చెప్తుంది. రాకాడి బాబా చూసే కదా 12 సంవత్సరాల పాటు ఆయన కేవలం ఆ క్యాంటీన్లో అందులో వంట చేస్తూ వచ్చిన వాళ్ళందరినీ తన గురువుపాలుగా సేవిస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా ఆయనకి అనిపించింది వీడేం అడగట్లేదు అని అనుకున్నాడట. వెంటనే వెళ్ళారు, ఒక రోజు తీసుకున్నారు, రా అని తీసుకెళ్ళి ఆ కుండంలో ముంచారు, లేపారు, ఇదిగో నీ పేరు ఇప్పటి నుంచి ఓంకారానంద అన్నారు, విచార చేయి సాధన చేసుకో ఇక్కడ అన్నారు. అట్లా గురువుకి ప్రీతి కలగాలి. మరి ఆయన ఇది తీసుకొచ్చి కూర్చోబెట్టి రోజు గ్రంథాలు తీసి వేదాలు ఉపనిషత్తులు లేకపోతే ఇవన్నీ చెప్పారా? ఆయన యొక్క సంకల్పంతో ఒక ఆలోచనతోటే అలా మార్చేస్తారు మహనీయులుగా. అది మర్చిపోయి గురువుని సేవించడం మానేసి మనం ఇంకా ఏదో కష్టపడి చేయాలని మనం అనుకుంటాం. మనం చేసేది సాధన కాబోలు లేకపోతే ఇంకేదో మనం మంత్రాలు చేయట్లేదు, లేకపోతే అవి చేయట్లేదు, లేకపోతే ఇవి చేయట్లేదు. అందులో ఇవాళ డిజిటల్ మీడియా ప్రపంచంలో అన్ని సాధన చూపిస్తున్నారు, మనమేంటి బుద్ధిగా కూర్చొని పారాయణ చేసుకుంటున్నాం అని మనకు అనిపించవచ్చు. కానీ ఎంతటి ప్రమాదాలు ఉన్నాయి, మానసికంగా దెబ్బతినే పరిస్థితి ఎట్లా ఉంది. ఏమి రాని వాళ్ళు కూడా మాకేదో వచ్చేసింది అనుకొని దారి తప్పే వాళ్ళు ఉన్నారు, ఇంతకాలంగా చేస్తూ ఉన్న మాకు రాలేదని దారి తప్పే వాళ్ళు ఉన్నారు. రకరకాలైన ఇవి ఉన్నాయి అన్నమాట ఈ మార్గంలో. అందుకని గురువుని అంటి పెట్టుకొని ప్రశాంతంగా ఆయన స్మరించుకుంటూ దృష్టి ఆయన మీద పెడితే బాబా ఏమన్నారు, నీకు పరమార్థం చేకూరుతుంది, నువ్వే నేనుగా మారిపోతావు అన్నారు. అంతకంటే ఏం కావాలి? అసలు అల్టిమేట్ అదే, అంతకంటే కాదు, అదే అల్టిమేట్. ఏం చెప్పారు? కేవలం సమయాన్ని వెచ్చించి నా గురించి చింతన చేస్తూ ఉండు, నా నీళ్ళ గురించి చింతన చేస్తూ ఉండు, నీ కర్మ నశిస్తుంది అన్నారు. ఇంతటి అద్భుతమైన సాధన మనకి అందిస్తే వాళ్ళెవరో ఏదో చేస్తున్నారు, మనం అది చేయలేదు, అది ఉచ్చరిస్తేనే కాబోలు మనకి ఇదేమో అని మనం అనుకుంటాం. నామధారకుడు కూడా కేవలం గురుస్మరణ గురులు వింటూనే ఆయనటువంటి స్థితిని పొందాడు.
వింటూ ఉన్నాడు. ఒక్కసారిగా కలిగింది. మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోయాడు. మరి అక్కడ ఆయన ఎక్కడ వేరే సాధన ఏం చేశాడు అంటే గురు లీలా శ్రవణమే అన్నిటికంటే ఉత్తమోత్తమైన సాధన. సరే ఆ పళ్ళెంలో పెట్టుకొని తీసుకువెళ్ళాడు. తీరా అది వెళ్తే మసీదులో వెళ్ళగానే పడిపోయిందట. దాన్ని చేతిలో తీసుకొని బాబా దగ్గరికి వెళ్ళగానే ఆయన చేయి చాపి అది నాకివ్వు. ఆయన ఎంత ప్రేమమేడో చూడండి. అది నాకివ్వు, అది స్వీకరించి నీవు కోరిన వారికి సమర్పిస్తా అంటే ఏమన్నారు, ఇది కనుక బాబా స్వీకరిస్తే ఆవిడ ఉంది బాబాలో నమ్ముతానన్నాడు కదా అనేసరికి ఇతనికి మళ్ళీ ఇంకా పిచ్చెక్కింది. ఇంతటితో అవస్థ ఇక ఆవేశం వచ్చి ఓహో నా గురువు చనిపోయింది కదా, అసలు గురువు కాదంటాడు ఆవిడ్ని, మళ్ళీ గురువు అంటున్నాడు. నా గురువు చనిపోయింది కదా, మరి ఈయన బ్రతికున్నాడు ఏమిటి అని కేకలు పెట్టాడు. అతనికి ఎక్కడ చూసినా బాబా కనిపిస్తున్నారు. అతనికి ఎక్కడ చూసినా బాబా అది కూడా పిచ్చే. అంటే అలాంటిది ఇచ్చినా కూడా అంతకుముందు దేవతలు కనపడ్డారు, అతనికి ఎక్కడ చూసినా బాబా కనిపిస్తూ ఉన్నారు. ఆయన తన మంత్రశక్తితో తన చంపాలను చూస్తున్నారని భ్రమించి అతను కేకలు పెడుతూ పిచ్చివాళ్ళ ప్రవర్తించాడు. అన్ని రూపాల్లో బాబా దర్శనమిస్తూ ఉన్నా కానీ అతనికి ఏమనిపించింది, బాబా ఏదో చేశారు, నా మీద ఏదో మంత్రప్రయోగం చేశారు, అందుకని నాకు ఇలా అయింది, ఆయన తన మంత్రశక్తితో తనను చంపాలని చూస్తున్నాడని భ్రమించి అతను కేకలు పెడుతూ పిచ్చివాళ్ళ ప్రవర్తించాడు. భక్తులు వెంటనే అతనిని మసీదు నుండి తీసుకెళ్ళిపోయారు. లాభం లేదు నువ్వని చెప్పి. సాయి దివ్యవతారం అని ఎవరింత చెప్పినా అతను అంగీకరించలేదు. సాయి తనపై మంత్రప్రయోగం చేస్తున్నారని తలసి దానిని పారద్రోలడానికి శ్రీరామ్ అని కేకలు పెట్టసాగాడు. ఆయనతో కూడా ఏమిటి, నిన్ను నాశనం చేయడమే కాక నన్ను కూడా చంపాలని చూసిన ఈ దుష్ట మాంత్రికుడిని అంటే బాబా చేతిలో చిక్కావా అని కేకలేశాడు. అప్పుడు ఆయి రేగే సాయి వద్దకు వెళ్ళి అవస్థను చిత్తభ్రమ నుండి కాపాడమని ప్రార్థించారు. అన్నిటికంటే భయంకరమైంది మన మైండ్ మన కంట్రోల్లో లేకుండా అది తీవ్ర స్థాయికి వెళ్ళి మనల్ని బాధ పెడుతూ ఉంటే ఎట్లా ఉంటుందో చూడండి. మామూలుగా పనిచేస్తున్నంతసేపు బాగానే ఉంటుంది, తీవ్ర స్థాయికి వెళ్ళి అందుకే అంటారు ఎంతో సున్నితంగా చేయాలట సాధన కూడా. అంతేగాని మాస్టర్ చెప్తారు మనస్సు కనుక ఒక్కసారి ఇలాంటి వాటికి ఏదైనా లోనైందా ఎంతో కష్టం అని చెప్తారు. ఇక ఇతని గోల చూడలేకపోయారు. బాబా అతనికి అన్ని రూపాయలు బాబా దర్శనం ఇస్తుంటే ఈయన నా మీద మంత్రప్రయోగం చేసి నన్ను చంపాలని చూస్తూ ఉన్నాడు అని చెప్పి కేకలు పెడుతూ శ్రీరామ్ నడుస్తుంటే అతని బయటికి తీసుకువెళ్ళారట. ఈ గోల చూడలేక ఇంకా రాధాకృష్ణ అయ్యి వచ్చి ఇద్దరు వచ్చి అతన్ని చిత్తభ్రమ నుండి, అందుకని అన్నిటికంటే ఏం కోరుకుంటాం, చిత్తశుద్ధి చిత్తశాంతి, ఈ పదాలు రెండు అవి వాడి సంగతి తెలియక అవి ఉంటే చాలు ఇవి ఉంటే చాలు అనుకుంటూ ఉంటాం. అందుకని చిత్తభ్రమ నుండి కాపాడమని ప్రార్థించాడు. బాబా ఏమీ మాట్లాడలేదు. రాత్రంతా అతడు అలానే కేకలు వేస్తున్నాడు. తెల్లవారగానే చావట్లో సాయి అత్యంత మధురమైన కంఠంతో అల్లా మాలిక్ అని కేక వేశారు. ఆయి ఇల్లు అక్కడి దగ్గరే కనుక ఆ వాణి అతని చెవిన పడగానే అతని భ్రమలన్నీ తొలగిపోయాయి. రాత్రంతా అట్లా గందరగోళ స్థితిలోనే ఉన్నాడు. బాబా తర్వాత రోజు ఉదయం అల్లా మాలిక్ అని మధురమైన కంఠంతో అన్నారట. అది పక్కనే ఆవిడికి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఆవిడికి వినపడిందట. అట్లాగే అతనికి కూడా వినపడేసరికి అప్పుడు దాకా ఉన్నటువంటి ఆ స్థితి తొలగిపోయింది. అత్యంత మధురమైన కంఠంతో అల్లా మాలిక్ అని కేక వేశారు. ఆయిలు అక్కడి దగ్గరే కనుక ఆ వాణి అతన్ని చెవిన పడగానే అతని భ్రమలన్నీ తొలగిపోయాయి. తన బుద్ధి వికారాలకు అతని మనసులోనే క్షమాపణ చెప్పుకున్నాడు. ఎప్పుడైతే అది జరిగిందో, అది ఎప్పుడైతే అది తొలగిపోయిందో తన బుద్ధి వికారాలకు అతని మనసులోనే క్షమాపణ చెప్పుకున్నాడు. బాబా ఉదయం ఆరతి అయ్యాక రేగని పిలిపించి ఆ పిచ్చివాడిని షిరిడి నుంచి తీసుకుపోండి అన్నారు. ఎందుకన్నారు బాబా? రాగానే ఇవేం జరగకముందే చెప్తున్నారు. ఆ పిచ్చివాడిని షిరిడి నుంచి తీసుకుపోండి అని ఆదేశించాడు. గుర్రబండి సిద్ధం కాగానే గ్రామ ద్వారం వద్ద ఆ ఇద్దరు బాబాకు నమస్కరించి బయలుదేరారు. అప్పటి నుండి సృష్టిలోని ప్రతి మగ ప్రాణి సాయిగాను, ప్రతి ఆడప్రాణి ఆయి రూపంగాను తోచసాగాయి. వస్తే పిచ్చివాడే కానీ ఎలాంటి అనుభవాలు ఉన్నాయి చూడండి. అప్పటి నుంచి సృష్టిలోని ప్రతి మగ ప్రాణి సాయిగాను, ప్రతి ఆడప్రాణి ఆయి రూపంగాను తోచసాగాయి.
ఈ అనుభవం రెండిబాగ్ దాటేదాకా కొనసాగి అటు తర్వాత అంతరించింది. అటు తర్వాత అవస్థ కొద్దిసార్లు తన మిత్రులతోనూ కుటుంబంతో కలిసి వచ్చి బాబాను దర్శించాడు. అవస్థే వృత్తాంతంలో మనం గుర్తించవలసిన ముఖ్య అంశాలు 3 ఉన్నాయి. దాకా మనకి ఆయన పిచ్చివాడనే విషయం అర్థమవుతుంది కానీ బాబా ఎందుకన్నారా అని తర్వాత మాస్టర్ గారు అంటున్నారు, అవస్థే వృత్తాంతంలో మనం గుర్తించవలసిన ముఖ్య అంశాలు 3 ఉన్నాయి. అతడు ఒక వంక మహాత్ముల సాంగత్యం కోరుతూ ఉన్నాడు. మరో వంక వాళ్ళ ఎవరిని గురువుగా స్వీకరించడానికి అతని అహంకారం అడ్డొచ్చింది. ఒకళ్ళేమో శూద్రుడు అన్నాడు, ఒకళ్ళేమో ఆడవాడు అంటాడు, లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి. ఒక వంక అందరినీ ఆత్మజ్ఞానం కోరుతూ ఉన్నాడు. మీకు బ్రహ్మజ్ఞానం ఎలా వస్తుందని ఆయన అడిగాడు, మీకు ఈ దివ్యశక్తి ఎలా వచ్చిందని ఇక్కడ అడిగాడు. మరో వంక సాక్షాత్కారం అవబోతూ ఉంటే భయపడి ఆ సాధన అనుకుంటూ ఉన్నాడు. స్వప్నంలో కొంత రామదర్శనం జరిగిన తర్వాత భయపడి ఆ సాధన మానేశాడు. ఇక్కడ దేవతలు కనపడ్డారు, ఇక్కడ సాయి దర్శనం ఇస్తున్నారు అన్ని రూపాల్లో, దానికి కూడా భయపడి ఆయన మంత్రప్రయోగం చేసి చంపాలనుకుంటున్నాడు అన్నారు. ఒక వంక షిరిడీ రావడం గురుద్రోహం అంటున్నాడు. మరొక వంక తాను అర్పించిన పిండం బాబా స్వీకరిస్తే ఆయన తన గురువు ఒక్కలేని నమ్ముతాను అంటున్నాడు. ఎందుకని ఆ గురువు తనలో ఉంది అంటే మరి ఆయన ఇద్దరు ఒక్కలేని కదా. ఓ పక్క నుంచి ఏమో షిరిడీ రావడమే గురుద్రోహం అంటున్నాడు, మరొక వంక బాబా కనుక నీ ఇచ్చే ముద్రను స్వీకరిస్తే నా గురువు ఆయనలోనే ఉంది అంటే వాళ్ళిద్దరూ ఒకటేనని నమ్ముతాను. ఇది గురువు కాదంటున్నాడు, గురుద్రోహం అంటున్నాడు, ఆ గురువు తనలోనే నమ్ముతానంటూ ఉన్నాడు. అయినా ఆయన తన గురువు ఒకరేని నమ్ముతాం అనుకున్నాడు. కానీ అలా జరిగినా కూడా బాబా దుష్టుడైన మాధవుడన్న భావం విడవలేకపోయాడు. ఒక వంక తన మొదటి గురువుని కూడా అతడు గురువుగా అంగీకరించనన్న షరతు మీదే ఆమె దగ్గర ఉపదేశం తీసుకున్నాడు. ఆ పూణేలోని ఆ సిద్ధురాల దగ్గర మంత్రం తీసుకున్నాడు కదా, అక్కడ ఏం షరతు పెట్టాడు, మీరు మంత్రం ఇవ్వండి కానీ నేను మిమ్మల్ని గురువుగా స్వీకరించిన అన్నాడు. కానీ అటు తర్వాత షిరిడీ బయలుదేరగానే ఆమె తన గురువని, షిరిడీ రావడం గురుద్రోహం అని దాచాడు. మళ్ళీ ఆవిడకి ఇచ్చిన మాట ప్రకారం నేను పైకి ఉచ్చరించకూడదు అనుకున్నాను కానీ పైకి ఉచ్చరించానని చెప్పి దానికి పరితపించాడు. గురువు కాదంటున్నాడు, మళ్ళీ గురువు అంటున్నాడని మళ్ళీ షిరిడీ రావడం గురుద్రోహం అని తలచాడు. అందుకే అతని గురించి బాబా పిచ్చిపాడు అని మొదటే చెప్పారు. చూడండి ఎంత అద్భుతం ఆ బాబా మాటలో. రాగానే ఎవరికి పిచ్చివాడు ఉన్నారు. ఇతని విషయంలో బాబా గురించి కూడా మనం గమనించవలసిన అంశం ఒకటి ఉంది. ఇతని పిచ్చి కాకుండా బాబా ఇంత చిక్కైన మనసు గల భక్తుని తమ చెంతకు తీసుకువచ్చి ఇంత గొడవ జరిగినందుకు మరొక గురువు అయితే రేగే ఆయిలపై ఎంతో చికాకు పడేవారు. ఎట్లాంటి తీసుకొచ్చాం అంటే ఇంత చిక్కైన మనసు కలిగినటువంటి భక్తుడిని తమ చెంతకు తీసుకువచ్చి ఇంత గొడవ జరిగినందుకు మరొక గురువు అయితే రేగే ఆయిలపై ఎంతో చికాకు పడేవారు. కానీ జరగబోయే గొడవంతా ముందుగా తెలిసినా కూడా రేగేపై సాయి కించెత్తు కూడా చికాకు పడలేదు. ఆయి ఇంత గొడవ జరుగుతూ ఉన్న ఆయిపై కానీ రేగేపై కానీ ఆయన కోపగించుకోలేదు. వారిద్దరూ అవస్థకు భక్తి విశ్వాసాలు కలిగించాలని పడిన తాపత్రయానికి సాయి కూడా వారిపై దయతో దోహదం చేయాలని చూశారు. అయితే అతనికి సాయి పట్ల భక్తి కలిగించాలని వాళ్ళిద్దరూ పడిన ప్రయత్నమే చూశాడు ఆయన. అవస్థ తెచ్చిన పిండాన్ని ఆయన అడిగి స్వీకరించి అతడు కోరిన నిదర్శనం ఇచ్చారు. అది కేవలం ఆయి రేగలను తృప్తిపరచడానికే. అతనికి ఎలాగో పిచ్చి పట్టపోతుందని ఆయనకి ముందే తెలుసు. అందుకే ఎవరికి పిచ్చివాడు అన్నాడు. కాకుంటే వాళ్ళ సంకల్పం మంచిది కనుక ఆయన వాళ్ళని ఏమీ అనలేదు. చూడండి మామూలుగా ఎంతటి సహనం కావాలి, ఎంతటి కరుణ, ఎంత కరుణా స్వరూపమైన అంత పిచ్చి చేస్తాడని తెలిసి ఎవరి పిచ్చివాడకు బాబా అన్నా కానీ మళ్ళీ ఇట్లాంటి తెచ్చావని వాళ్ళని అనలేదు. వాళ్ళందరూ కూడా ఆయన పట్ల భక్తి కలిగించాలని పడిన తాపత్రయానికే ఆయన ఇతనికి అనుభవం ఇవ్వటానికి కూడా అతను కింద పడేసి తీసుకొచ్చిన పిండాన్ని కూడా నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరికి అటువంటి విశ్వాసాన్ని బలపరచడానికి వాళ్ళిద్దరి కోసం బాబా ఇంత చేశారు. పై కారణాలంటి వల్ల నాటి సాయి భక్తులందరూ రాధాకృష్ణ ఆయన్ని ఎంతగానో గౌరవించేవారు. ఆమె అంతర్యం అర్థం చేసుకోలేని కొద్దిమంది మాత్రం అతి నిరాడంబరులైన సాయి సన్నిధిలో ఆమె ఎంతో ఆడంబరం చేస్తున్నదని సాయిని గురించి ప్రచారం చేయించి షిరిడీలో జనసమర్థం పెంచుతున్నదని ఆమెను విమర్శిస్తూ ఉండేవారు.
మనం అనుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడా. మనకి జరుగుతూ ఉంటేనేమో అద్భుతం అనుకుంటాం. పక్కన వాడికి మహనీయులకి జరిగినా గానీ, ఆయనంత నిరాడంబరుడు ఆయనకి ఎందుకంటే ఇలాంటివన్నీ చేస్తున్నారంట. మన ఇంట్లో చిన్నపిల్లలున్నారు. వాడేం అడగకపోయినా వాడికి ఆడంబరంగా చేస్తూ ఉన్నాను. వాడని అడిగాడా వచ్చి? నా ఫస్ట్ బర్త్‌డే ఫంక్షన్ ఇలా చేయని వాడు చిన్నపిల్లవాడు అడిగాడా? కానీ ఎందుకు చేస్తాం? మనోడు కాబట్టి. అదే బాబాకి చేపిస్తే ఆయనకెందుకండి ఆయన నిరాడంబరుడు గదా! ఆయన ఇట్లాంటివి అడిగాడా? ఏదో మీ నుంచి భక్తి కోరుకున్నారంటారు. అది ఎట్లాగో మన దగ్గర ఉండదు. రాధాకృష్ణ ఇంత చేసి మనకి ఆ భక్తి శ్రద్ధలు కోల్పోకుండా ఆయన భగవదవతారం అన్న విషయాన్ని లేకపోతే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం గుర్తుంచుకోవడానికి చేయాలి గానీ, లేకపోతే అది చనువు వలన మనకి రోజు ఉండే దీని వల్ల అశ్రద్ధ కలుగుతుంది. బాబా కూడా మనలాంటి వారే అని అనిపిస్తుంది అనే భావం పోగొట్టడానికి సామూహిక పూజ ఆయన ఎంత గొప్పవాడో గుర్తుంచుకోవడానికి చేస్తూ ఉంటే. అందుకని చాలా మందికి అనిపించిందంటే ఇంత నిరాడంబరుడైన సాయి సన్నిధిని ఈవిడ ఏదో ఆడంబరాలు చేసి ఇంత హడావిడి చేసి ఇలా చేస్తుంది అని చెప్పి ఆవిడ్ని కూడా విమర్శిస్తూ ఉండేవారట. సాధనలో లోతుపాతులు ఆమెకు తెలిసినంతగా వారికేం తెలుసు. అంతేకాదు అట్టి వారి హృదయాల్లో వారికి తెలియకుండానే ఒక బలహీనత ఇలా తొంగి చూస్తుంది. యాక్సెప్ట్ చేయలేని తనం ఉంటుంది. సరే బాబాకి చేసినా మిగిలిన వాళ్ళకి పక్కన వాళ్ళకి చేసినా కానీ మనం యాక్సెప్ట్ చేయలేం. ఆ బలహీనత ఏదైతే ఉందో అదే ఆ రూపంలో తొంగి చూస్తుంది. ఎందుకంటే ఆయన అడిగారా ఇవన్నీ అంటారు. ఎవరు అడుగుతారు మనల్ని? ఎవరు అడగరు. నీ భావాన్ని వ్యక్తం చేసుకోవడానికి పూజ ఆయన వచ్చి నాకు పూజ చేయరా అని అడుగుతారా? ఆయన పట్ల కలిగిన గురుభావాన్ని నువ్వు వ్యక్తం చేసుకునే పద్ధతే పూజ కానీ మనం వెళ్ళి ఆయన అడిగారండి అందుకని నేను పూజ చేస్తున్నామండి అంటారా? బాబా ఎవరిని అడుగుతారా అట్లా? ఇంకొకరిని అందులో సాటి మానవాకృతిని అందరూ పూజించడం మనలోని అహంకారం సహించలేదు. మన బలహీనత అదే. ఇప్పుడు మనం నలుగురు ఫంక్షన్‌కి వెళ్ళాం. ఒకడి గురించి మనలో నలుగురిలో నుంచి ఒకడిని వాళ్ళెవరో బాగా మంచి మాటలు అన్నారండి. వీళ్ళకి ఏం సరిగ్గా తెలీదు. ఇంకా వాళ్ళ సంగతి చాలా ఉన్నాయి. వీళ్ళకి తెలిసినవి పొగుడుతున్నారంట. అంటే ఏంటి? మనలో బలహీనత ఎలా ఉంటుంది? మనల్ని తప్పించి పక్కన వాళ్ళని అప్రిషియేట్ చేసినా గానీ సహించలేదు. మనల్ని అంటే ఏదో వాళ్ళు బాగా మంచివాళ్ళండి అంటాం. మనల్ని కనుక అనకుండా పక్కన వాళ్ళని అన్నారనుకోండి వీళ్ళకి ఏం తెలుసు వాళ్ళ గురించి? పైకి అలా ఉంటారు కానీ అబ్బో చాలా ఉన్నాయి అంటాం. అంటే ఏంటంటే మనలో ఉండే బలహీనత మన అహంకారం ఆ విధంగా తొంగి చూసి వ్యక్తమయ్యేంత వరకు కూడా అది నిద్రపోదనమాట. అది సాయినాథుడు అంతటి మహాత్ముడా, మాస్టర్ గారు అంతటి వాళ్ళ, స్వామి మనకి అయ్యే ఉండవు. అందుకని రాధాకృష్ణాయి ఆవిడ పూజించమంటుందా? సాయినే కదా! మీరందరూ ఆయన పూజించడానికి వచ్చిన వాళ్ళే కదా! మరి ఆయనకి ఏర్పాటు చేస్తూ ఉన్నా గానీ మళ్ళీ ఇక్కడ ఏమంటున్నారు? అంత నిరాడంబరుడికి ఇంత చేసి అంత హడావిడి చేసి ఒక రాజదర్బార్‌లో చేసినట్టు జరగాలనుకుంటుంది. అన్ని సంస్థానం ఏర్పరిచింది అని విమర్శిస్తున్నారంట. అలా విమర్శకి కారణం చెప్తున్నారు మాస్టర్ గారు. మనం ఎప్పుడు విమర్శిస్తామంటే ఇదే. సాధనలో లోతుపాతులు తెలిసినంతగా వారికి ఏం తెలుసు. అంతేకాక అట్టి వారి హృదయాల్లో నాకేం ఉండవండి ఇలాంటివి అనుకుంటూ ఉన్న పక్కన వాళ్ళకి జరిగే వాటిని చూస్తే మనకు కలుగుతున్నప్పుడే తెలిసి వ్యక్తమైపోతుంది. మాటలు చెప్పేటప్పుడు ఏమనుకుంటాం? మాకు అట్లాంటివి ఏమి లేవండి అంటాం. కానీ వ్యక్తమయ్యేటప్పుడు ఎందుకని మనలో అహంకారము, మనలోని బలహీనత 2 వాటిని ప్రకటమయ్యేంత వరకు నిద్రపోనివ్వదు. ఏదో ఒక విధంగా మాస్టర్ గారు అంటారు, ఏదో ఒక అపవాది కల్పిస్తే గాని తృప్తి పడం. అందుకని వారికి తెలియకుండానే ఒక బలహీనత ఇలా తొంగి చూస్తుంది. ఇంకొకరిని అందులోనూ సాటి మానవాకృతిని అందరూ పూజించటం మనలోని అహంకారం సహించలేదు. అటు వివేకంతో ఒకసారి దాసకుడు ఆమెను ఎంతో తీవ్రంగా విమర్శించాడు. దాసకుడిని కూడా. తర్వాత సాయిని దర్శించినప్పుడు ఆయన కీర్తనల ద్వారా నీవు చేస్తుంది అదే అన్నారు. బాబా గురించి ఆయన వెళ్ళి మరి కీర్తనలు చేస్తూ ఉన్నాడు. మరి చేస్తూ ఉన్నాడు కదా! ఆవిడ నువ్వెందుకు ఇంత ఇదివి చేస్తూ ఉన్నావు అది ఇదని. అంటే బాబాని దర్శించినప్పుడు బాబా కూడా దాసకునితో అదే అన్నమాట. కీర్తనల ద్వారా నువ్వు మాత్రం చేస్తున్నది ఏంటి? ఎన్నడూ ఎవరిని అలా విమర్శించవద్దని మందలించి ఆయికి నమస్కరించి చెంపలేసుకోమని క్షమాపణ చెప్పమని ఆదేశించారు. అతను అలానే చేశాడు. అందువల్ల తనలో అహంకారం తొలగిపోయిందని దాసగుడు కూడా సంతోషించాడు. వెళ్ళి వచ్చేవాళ్ళని చెప్తాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.